నాకు కొంత టైం ఇవ్వండి. నేను చాలా నిదానంగా, చాలా చక్కగా మీకు వాక్యాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఓపిక లేదు. మైక్ పట్టుకోవడానికి కూడా ఓపిక లేకపోతే ఈరోజు స్టాండ్ పెట్టా. ఎందుకంటే నీరసం అయిపోయి ఉన్న ఈరోజు ఎందుకో కానీ. ఎస్టీ కాలనీలో చాలా అద్భుతంగా జరిగింది ఆరాధన. ఈరోజు బలారాధన కాబట్టి చాలామంది అక్కడక్కడ వాళ్ళందరూ వచ్చారు. చక్కని ఆరాధన, చక్కని పాటలు. ఒక పావు గంట 20 నిమిషాలు వాక్యం చెప్తున్నాను అనుకున్న వాడిని అక్కడ గంట పైన వాక్యం చెప్పేసరికి ఓపిక లేదు, నీరసం అయిపోయి ఉన్నా. అందుకనే ఈరోజు ఈ ఎసులుపాటు దేవుడు సమకూర్చాడు. కనుక మీరు కూడా వాక్యాన్ని ప్రేమించేవారుగా, వాక్యానికి విధేయులై ఉన్నవారుగా ఉండాలని, ఎంతసేపు అయినా మీరు వాక్యం వినండి. ఈరోజు ఈ సంఘం గురించి క్లారిటీగా, విపులముగా, వివరముగా, అర్థవంతంగా నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్ తెరుద్దామా? రండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 11 వరకు చదువుదామా? స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. మొదటి వాడును కడపటి వాడినై ఉండి మృతుడునై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా, 9వ వచనం, నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును. అయినను నీవు ధనవంతుడివై తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషను నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చిదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. చిన్న ప్రార్థన చేద్దాం వాక్యం కొరకు. అందరూ కళ్ళు మూసుకుందామా? దేవా, నాతో మాట్లాడనని అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. దయగల తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయం మందు ప్రకటన గ్రంథంలోని 2వ సంఘాన్ని గురించి మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటి సంఘం ఎఫెసీ సంఘములో అనేకమైన విషయాలు మేము ధ్యానిస్తూ వచ్చాం. ఈ స్మరణ అనే సంఘములో కూడా మేము నేర్చుకొని బలపడి మా జీవితాన్ని తండ్రి ఆశీర్వాదకరంగా ఉంచుకోవడానికి వాక్యానుసారంగా జీవించే మాదిరి మాకు ఇమ్మని, వాక్యమైన యేసయ్య నామములో సహాయాన్ని, నడిపింపును కోరుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులరా, మనం చూసినట్లయితే గత వారములో, గత దినాల్లో ఎఫెసీ సంఘములో దేవుడు మెప్పును గురించి చెప్తూ వచ్చాడు. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ సహనము నేను ఎరుగుదును, నీ ఓర్పును, అలాగే నీ దీనత్వాన్ని, వీటన్నిటిని బట్టి నేను ఎరుగుదును అని దేవుడు అభయమిస్తూ, ధైర్యమిస్తూ, ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఆ సంఘములో కొన్ని తప్పులు కూడా దేవుడు చూపించాడు. ఏ తప్పులో తెలుసా? 3 తప్పులు మీ ముందు ఉంచాను. మీరు ఎవరికైనా గుర్తుందా నా ప్రియదైన బిడ్డలారా? ఏమండి నా ప్రియదైన బిడ్డలారా? మొదటి తప్పు ఏంటి తెలుసా? మొదటి ప్రేమను వదిలిపెట్టిన సంఘం. రెండోది తప్పేంటి? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరిచావు. మూడోది చాలా ఇంపార్టెంట్, నిద్ర, సోమరితనం, నిర్లక్ష్యతత్వం, అశ్రద్ధ, ఇవన్నీ కూడా సంఘములో ఉన్న లోపాల గురించి మనం వింటూ వచ్చాం. ఈరోజు స్మరణ సంఘాన్ని గురించి నేను చెప్పబోతున్నాను. స్మరణ అనగా అర్థం ఏంటంటే బోలము. ఏంటి చెప్పండి? మీలో చెప్పండి అందరూ. స్మరణ అనండి ఒకసారి. సువర్ణ కాదండి. ఓ రోజు ప్రాంతానికి కొత్తగా పెళ్ళి అయిందంట. ఒక కుర్రోడు తన భార్యను తీసుకువెళ్తున్నాడు రైల్వే స్టేషన్కి. యేసుబాబు లాంటి కుర్రోడు. భార్యను పెళ్ళయింది కదండి, కొత్త భార్య, కొత్త పెళ్ళి కొడుకు, కొత్త పెళ్ళి కూతురు. చాలా ఆనందం, చాలా హ్యాపీ.
ట్రైన్లో తీసుకెళ్తున్నాడు. ట్రైన్లో వెళ్దాం అని వెళ్తూ ఉంటే తన భార్య పేరు సువర్ణ. అయితే టికెట్ తీసుకోవడానికి వెళ్ళిపోయిన సువర్ణ కనపల్లా. వేర్ ఆర్ యూ సువర్ణ, ఎక్కడా అని పిలుస్తూ ఉంటే సువర్ణ అని పేరు కలిగిన వాళ్ళు కొంతమంది ఆ రైల్వే స్టేషన్లో ముందుకొచ్చారు. ఒక ఆమె ఏమీ తెలియ గొబక్కునే ఈ అబ్బాయి దగ్గరికి వచ్చి చేయి పట్టుకుందంట. ఈ అబ్బాయి అడవుల్లో ఏం చేశాడంటే ఆమె చేయి పట్టుకొని రైల్లో ఎక్కాడంట. యేసుబాబు ఏం చేశాడు? వాళ్ళ భార్య అనుకొని, నా మాట మీకు అర్థమైందా? వాళ్ళ భార్య అనుకొని ఆమె కూడా మరి అయ్యా నేను కాదయ్యా అని మాత్రం అంటల్లా. ఆమె స్త్రీ పట్టుకొని చేయి పట్టుకొని వెంటనే ట్రైన్లోకి కూర్చున్న తర్వాత మొఖాలు చూస్తేనేమో మార్పు, ఫేస్ చూస్తేనేమో మార్పు కనిపిస్తుంది. పిల్లరా, మీరు కూడా చాలామంది ఇప్పుడు స్మరణ అంటే సువర్ణ అంటున్నారు. మిస్టేక్ అవ్వమాకండి. సువర్ణాలు ఎవరు లేరు, ఎక్కడ ఉన్నారా? వందనాలు మీ అందరికీ దయచేసి. కనుక స్మరణ అనగా అర్థం ఏంటంటే బోలము. ఏంటి అర్థం? బోలము. బోలము అంటే ఏంటో తెలుసా మీకు? బోలము తెలుసు, చూసారా? బోలం ఎలా ఉండేది తెలుసా మీకు? దేనికి వాడతారు, దేనికి అది ఉపయోగపడుతుంది, ఆ విషయాలు కూడా చెప్తా. నిదానంగా, మీరు తొందర ఏం పడద్దు. ఈరోజు ఓపికతో వినండి, చక్కగా వినండి. హల్లెలూయా. బోలములో నుండి చేదు అనుభవం కూడా ఉంది. స్మరణ అనగా బోలము, చేదు. కనుక నా ప్రియమైన బిడ్డ ఆలోచన చేస్తూ ఉంటే ఈ సంఘము ఎప్పుడు స్థాపించబడింది అంటే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. అన్ని పుస్తకాల్లో, అన్ని గ్రంథాల్లో బాగా లిఖితమైన మాట, పరిచయమైన పదాలు మనందరికీ తెలుసు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. క్రీస్తు శకం అంటే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చిన తర్వాత జీవించి ఆయన జీవిత కాలములో ఆయన తండ్రి సింహాసనం దగ్గరికి వెళ్ళిన తర్వాత దాన్ని ఏమని పిలుస్తున్నారంటే క్రీస్తు శకం. క్రీస్తు శకం 120 సంవత్సరం నుండి 312 సంవత్సరం వరకు ఈ సంఘకాలము నడిచినట్టుగా మనకు చరిత్రలు ఆధారమవుతూ ఉన్నాయి. మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు యేసయ్యని ఈ సంఘానికి, ఈ ప్రాంతానికి పరిచయం చేస్తూ వచ్చాడు. ఎవరు పరిచయం చేశాడంటే నా ప్రియమైన బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు. మీకు అక్కడ కొన్ని పిక్చర్స్, కొన్ని ఇమేజెస్ కనిపిస్తూ ఉంటాయి. కొంచెం మీరు కూడా చూస్తూ ఉండండి. చాలామంది బైబిల్కి అతుకుపోతూ ఉన్నారు. బైబిల్ చూడొచ్చు, తప్పులేదు. కానీ మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను. మరి ఆ రోజు స్మరణ సంఘాన్ని చూసామో లేదో మనకు తెలియదు, కానీ ఈరోజైనా స్క్రీన్లో ఇప్పుడు కూడా చరిత్రలో నిలిచిపోయిన స్థలాలు అవి. ఇప్పుడు కూడా ఆనవాళ్ళు ఉన్న స్థలాలు అవి. కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయినా, సుమారు 2025 సంవత్సరాలు గడిచిపోయినప్పటికి కూడా ఈనాటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్న ఆనవాళ్ళు ఉన్నాయి. స్మరణ సంఘానికి నా ప్రియమైన బిడ్డలారా, ఆ ప్రాంతానికి పరిచయం చేసింది యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు గారు. పిల్లలు ఆలోచన చేస్తే దేన్ని ఏమని పిలుస్తారంటే, ఇప్పుడు చూస్తున్న పిక్చర్స్ మీరు చూడండి. మైనర్ ఆసియా అని పిలుస్తూ ఉంటారు. చాలా అందమైన ప్రదేశం కనిపిస్తుంది మీ అందరికీ. చాలా అద్భుతమైన ప్రదేశం. నీళ్లకు కొదువు లేనిది, ఆహారానికి కొరత లేనిది, బిజినెస్ పరంగా, ధనపరంగా, అనేకమైన టెక్నాలజీ విషయంలో అన్ని రంగాల్లో కూడా వృద్ధి చెందిన ప్రదేశం మైనర్ ఆసియా అంటారు. కనుక నా ప్రియమైన బిడ్డలారా, ఇది టర్కీలో ఉంది. ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకోండి. కనుక చూడండి, అపోస్తల కార్య గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, అపోస్తల కార్య గ్రంథం 19వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే అక్కడ 2 ఏళ్ల వరకు ఇలాగు జరిగిను గనుక యూదులేమి, గ్రీకు దేశస్థులేమి, ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యము విన్నారంట. అపోస్తలుడైన పౌలు గారు నిజంగా అడుగుపెట్టు ప్రతి స్థలమును దేవుడు ఆశీర్వాదకరంగా తీసుకెళ్ళాడండి. మరి దైవజనుల్లో ఎంత గొప్ప అభిషేకం ఉందో నాకు తెలియదు కానండి, ఆయన ఏ పట్టణంకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా ఆ ప్రాంతాలు బాగుపడ్డాయి, ఆ ప్రాంతాలు దీవించబడ్డాయి, ఆ ప్రాంతాలు బహుగా విస్తరించబడ్డాయి. ఈనాటికి కూడా అవి చరిత్రలో నిలిచిపోయిన గొప్ప ప్రదేశాలుగా, ఒక మంచి ప్రదేశాలుగా, స్థలాలుగా చరిత్రలో ఉన్నాయి. నా ప్రియమైన బిడ్డలు ఆలోచన చేస్తూ ఉంటే, కనుక ప్రియులారా ఆలోచన చేస్తూ ఉంటే
దైవజనుడు ద్వారా నా ప్రియదేని బిళ్ళరా అక్కడ గ్రీకు దేశస్థులు, యూదులు, ఆసియాలో కాపురం ఉన్న వారందరూ కూడా అంట యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు విని దేవుని వాక్యాన్ని గ్రహించి అనేకులు మారు మనసు పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ స్మరణ సంఘము ఆసియా పట్టణంలో ఉంది. మైనర్ ఆసియా అంటారు. కనుక నా పిల్లలు ఆలోచన చేస్తే అపోస్తలుడైన పౌలు గారి ద్వారా వాక్యం విన్నారు, అపోస్తలుడైన పౌలు గారి ద్వారా రక్షించబడ్డారు, అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఆధ్వర్యంలో సంఘము స్థాపించబడింది. ఈ సంఘ స్థాపకుడు ఎవరు అంటే, ఈ సంఘాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు అంటే దైవజనుడైన పౌలు గారు. కనుక నా పిల్లలు ఆలోచన చేస్తే గత దినాల్లో మనం ఎఫెసీ సంఘాన్ని గురించి విన్నాం. అలాగే ఈరోజు స్మరణ సంఘాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఎఫెసీ సంఘానికి స్మరణ సంఘానికి డిస్టెన్స్ ఎంత అంటే 40 మైళ్ళు దూరం. ఎంత మైలు దూరం? 40 మైళ్ళు దూరం అనమాట. మీకు కనిపిస్తుందా పిక్చర్? అటు ఒక దారి ఉంది, ఇటు ఒక దారి ఉంది. కనుక దగ్గర సంబంధాలు ఉన్నాయి. కనుక ఎఫెసీ సంఘం నుంచి స్మరణ సంఘానికి లేదా స్మరణ సంఘం నుంచి ఎఫెసీ సంఘానికి డిస్టెన్స్ ఎంత అంటే 40 మైళ్ళు దూరం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం గమనించినట్లయితే. ఈ చిన్న ప్రదేశానికి నా ప్రియదేని బిడ్డలు ఆలోచన చేస్తూ ఉంటే మరి ఇది చాలా ప్రత్యేకమైన ప్రదేశం, ప్రత్యేకమైన విధానం. దేవుడు ఏ రీతిగా ఈ పట్టణానికి, ఈ ప్రదేశానికి, ఈ సంఘానికి ప్రత్యక్షమయ్యాడంటే నా ప్రియదేని బిడ్డలు ఆలోచన చేస్తూ ఉంటే దేవుని వాక్యాన్ని మీరు చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం చదువుదాం ఒకసారి. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతున్నై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా. చాలు. దేవుడు ఎలా తను ప్రత్యక్షపరుచుకుంటున్నాడంటే ఈ సంఘానికి నా ప్రియదేని బిడ్డలు ఆలోచన చేస్తూ ఉంటే చూడండి. ఇలాగు రాయుము మొదటి వాడును కడపటి వాడునై ఉండి అంట. మొదటి వాడును కడపటి వాడినై ఉండి మృతున్నై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా అంటూ దేవుడు ప్రత్యక్షమవుతున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. స్మరణ సంఘంని దేవుడు మెచ్చుకుంటున్నాడు. ఈ సంఘములో చాలా మెచ్చుదల అంటే మెచ్చుకోవటం, దేవుడు చాలా ఆనందపడుతున్నాడు. 7 సంఘాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. 7 సంఘాల్లో బాగా మెచ్చుకున్న సంఘం స్మరణ సంఘం. ఈ సేవా పరిచర్యలో ప్రారంభ దినాల్లో సండే స్కూల్ పరిచర్య చేసిన దినాల్లో అప్పుడు ఒక పేరు పెట్టా, యేసయ్య సండే స్కూల్ అని పేరు పెట్టుకుంటూ వచ్చాం. అయితే సంఘం ప్రారంభించే దినాల్లో 2017లో ప్రభుని అడిగే, ప్రభా ఏ పేరు పెడితే బాగుంటుందయ్యా చర్చి పేరు అని అడుగుతూ ఉంటే అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి చదువుతూ విన్నప్పుడు, అలాగే వాటి గురించి ధ్యానం చేస్తున్నప్పుడు నా పిల్లరా స్మరణ సంఘం గురించి దేవుడు ప్రత్యేకమైన విషయాలు నాతో తెలియజేశాడు. అప్పుడు స్మరణ సంఘము అన్న ఒక టైటిల్ కూడా గత దినాల్లో నేను ఆలోచన చేసే కానీ దేవుడు ఎందుకు ఆ ఆలోచన దూరపరిచి యేసయ్య సన్నిధి ప్రార్థన మందిరం అని దేవుడు స్థిరపరిచాడు. హల్లెలూయా. కనుక నా ప్రియులారా ఆలోచన చేస్తూ ఉంటే ఈ స్మరణ సంఘాన్ని దేవుడు మెచ్చుకున్నాడు 3 విధానాలుగా. మీకు స్క్రీన్లో కనిపిస్తున్నాయి చూడండి. రాసుకోగలిగిన వాళ్ళు చక్కగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. నీ శ్రమను నేను ఎరుగుదును, రెండవది నీ దరిద్రతను నేను ఎరుగుదును, మూడవది నీవు పొందిన దూషణను నేను ఎరుగుదును అంటున్నాడు. నీ శ్రమను, నీ దరిద్రతను, నువ్వు పొందిన దూషణను నేను ఎరుగుదును. పిల్లలు ఆలోచన చేస్తూ ఉంటే నా ప్రియదేని బిడ్డలు ఆలోచన చేస్తూ ఉంటే శ్రమలు, దరిద్రత, అలాగే మన పొందుతున్న దూషణలు, వీటన్నిటిని బట్టి మనం దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం అనుకుంటాం చాలాసార్లు మన దేవుడు నన్ను ఏం చూడట్లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టేసాడేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, మందిరానికి వెళుతున్నాను కదా, దేవుని ఆరాధిస్తున్నాను కదా, అయినా ఏంటి కష్టాలేంటి, ఈ బాధలేంటి, ఇబ్బందులేంటి, కరువేంటి, శోధనేంటి, ఈ రోగాలేంటి అని మనము మనసులోనే కృంగిపోతూ నలిగిపోతున్న సందర్భంలో దేవుడు ఎరుగుతున్నాడు. దేవుడు తెలుసుకున్నవాడు, నీ శ్రమను తెలుసుకున్నవాడు, నీ దరిద్రత తెలుసుకున్నవాడు, నేను ఎవరైతే దూషిస్తూ గాయపరుస్తూ అనేక రీతిలుగా మాట్లాడుతున్నారో వారందరినీ ఎరిగినవాడే. తగిన సమయంలో తగిన రీతిలో దేవుడు ప్రతిఫలము ఇస్తాడు. మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడు, మనుషుడు ఏమిత్తు నాపంటే
కొయ్యను అని బైబిల్లో రాయబడి ఉంది. నా ప్రియదేని బిడ్డ ఆలోచన చేస్తే ఈ సంఘములో నా ప్రియదేని బిడ్డరా శ్రమను నేను ఎరుగుదును. బాగా కష్టపడ్డ సంఘం, ప్రయాసపడిన సంఘం, ఆత్మల పట్ల భారం కలిగి తృష్ణ కలిగి నశించిపోతున్న వారిని ప్రభువులోనికి నడిపించాలని ఎంతో ప్రార్థన పరురాలుగా, ప్రార్థన వ్యక్తులుగా, అనేక మంది విశ్వాసులుగా నిలబడి శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కరువు వచ్చినా, శోధన వచ్చినా కూడా శ్రమలు తట్టుకుంటూ కూడా ముందుకెళ్ళిన సంఘం ఈ యొక్క స్మరణ సంఘం. ప్రియరా ఆలోచన చేస్తూ ఉంటే దరిద్రతలో కూడా దేవుని విడిచిపెట్టల. ఈరోజు చిన్న కష్టం వస్తే, చిన్న అప్పులుంటే, చిన్న బాధలుంటే ఏమో అని దేవుణ్ణి దూరంగా ఉండిపోతాం కదండి నా ప్రియమైన బిడ్డలారా. ఏబును ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి టైంలో ఏబుకు భూమి మీద ఏం తక్కువ ఉన్నాయా? ఏబు భక్తుడికి ఏమైనా తక్కువ ఉన్నాయా? లోకంలో లేనంత సంపద ఏబుకుంది, లోకంలో లేనంత భాగ్యము ఏబుకుంది, అన్నీ ఉన్నాయి ఏబుకి. ఒకరోజు అన్నీ పోయినాయి. తన నోట ఎక్కడైనా దేవుణ్ణి దూషించినట్టు చరిత్ర ఉందా? ఎక్కడైనా దేవుణ్ణి దూషించినట్టుగా మాట్లాడిన పదజాలాన్ని వేరే పదజాలంగా మాట్లాడిన పద్ధతి ఉందా? చూస్తూ ఉంటే ఎక్కడా కనిపించింది. యెహోవా ఇచ్చును, యెహోవాయే తీసుకుని పోయింది. దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. తల్లి గర్భంలోని దిగంబరిగాను వచ్చాను, దిగంబరిగానే పోతున్నాను అని ఏబు భక్తుడు కూడా సాక్ష్యం ఇచ్చాడు. నా ప్రియమైన బిడ్డరా, తన దరిద్రతను ఎరిగిన వాడు, తన నిందలు ఎరిగిన వాడు, అనేకమైన అవమానాలు ఎరిగిన వాడు దేవుడు చూస్తూ ఉన్నాడనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రియ అలాగే మనం చూస్తూ ఉంటే ఏ తప్పు లేని సంఘం ఈ స్మరణ సంఘం. 7 సంఘాల్లో మనం చూస్తే ఫిలదెల్ఫియా సంఘాన్ని దేవుడు మెచ్చుకున్నాడు, వెరీ గుడ్. అయితే స్మరణ సంఘం విషయంలో మాత్రం చూస్తే ఎక్కడ లోపము తప్పు లేని సంఘంగా ఉంది. ఏ తప్పు కూడా ఈరోజు ఆలోచన చేయండి. మనం చూస్తూ ఉంటే ఎన్ని సంఘాలు ప్రపంచంలో, ఈ దేశంలో, రాష్ట్రంలో, ప్రాంతంలో. మీకు ఒక విషయం తెలుసా? సత్యం, మన నంబూరులో ఎన్ని మందిరాలు ఉన్నాయో తెలుసా? మన నంబూరులో ఎన్ని మందిరాలు ఉన్నాయో తెలుసా? సుమారు 53-58 చర్చిలు ఉన్నాయి. తెలుసా మీకు? ఎన్ని మందిరాలు? 53-58 చర్చిలు ఉన్నాయి లెక్కేస్తే. ఆ లెక్క ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఆ లెక్క ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని దేశాలు ఉన్నాయి. ఆలోచన చేయండి నా ప్రియులు. ఆలోచన చేస్తూ ఉంటే ప్రతి సంఘంలో లోపాలు ఉన్నాయి. ప్రతి సంఘంలో ఏదో చిన్న మచ్చ, డాగు మచ్చ, అలాగే ముడతలు ఉన్నాయి, అనేక లోపాలు ఉన్నాయి. కానీ స్మరణ సంఘంలో ఏ తప్పు కూడా కనిపించదు, ఏ లోపం కూడా కనిపించకుండా అంత చక్కని పరిశుద్ధత కలిగిన సంఘం స్మరణ సంఘం. ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైన బిడ్డలారా, నిన్ను దేవుడు నన్ను ఏ రీతిగా కోరుకున్నాడంటే తప్పు లేకుండా జీవించని దేవుడు కోరుకుంటున్నాడు. లోకానుసారంగా జీవించకుండా మంచిగా జీవించమని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, అయితే దేవుడు సంఘంతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరు శోధింపబడినట్టు అపవాది అనగా సాతాను మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు డాష్ చెప్పండి జీవ కిరీటం ఇస్తాను అంటున్నాడు. ఎన్ని దినాలు శ్రమలంట? 10 దినాలు, 10 రోజులు. 10 అంటే పరీక్ష సంఖ్య. ఏ సంఖ్య అంటే పరీక్ష సంఖ్య. నా ప్రియ దేని మీద ఆలోచన చేస్తే 10 దినాలు శ్రమలు. ఈ శ్రమలను బట్టి నా ప్రియ దేని బిడ్డలారా, మనం చాలా పర్యాయాలు దేవుణ్ణి దూషిస్తాం, దేవుని గాయపరుస్తాం. ఈ శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి, కరువును బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, అనేకమైన బలహీనతలు బట్టి, ఏం దేవుడో ఏం చేశాను నాకు అనేక మంది అనేవాళ్ళు ఉన్నారు. మీ అందరికీ తెలుసా నా ప్రియదేని బిళ్ళరైనా? ఈయన తెలుసా? దేవదాస్ అయ్య గారు, కాకాని తోట స్వస్థత శాల మీ అందరికీ తెలుసు. రాజమండ్రి ప్రాంతం నుండి తట్టా బుట్టా చదువుకొని ఒక చిన్న బ్యాగ్ తగిలించుకొని ఊరు, ప్రాంతం కాని ప్రాంతం మన కాకాని వచ్చి ఈరోజు కాకాని స్వస్థశాల ప్రారంభించాడు. నా ప్రియదేని బిడ్డలు ఆలోచన చేస్తూ ఉంటే ఎంత గొప్ప సేవ అండి, ఎంత గొప్ప పరిచర్య అండి. దేవుని సేవకుడు ఎంత గొప్ప ఆత్మ ప్రేరేపణతో ఆయన ఈ ప్రాంతానికి వచ్చి, మన గుంటూరు జిల్లాకు వచ్చి గుంటూరు జిల్లాని కదిలించాడు. గొప్ప దైవజనుడు ఫాదర్ దేవదాస్ అయ్య గారు. నా ప్రియదేని బిడ్డరా, దేవుని బిడ్డలు ఆలోచన చేస్తుంటే దైవజనుడి గురించి ఎంత తక్కువ చెప్పినా అది, నా ప్రియదేని ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే. అంత గొప్ప సేవ చేసిన దైవజనుడు. అయితే జాగ్రత్తగా ఆలోచన చేయండి,
ఆయన ఎక్కడ కూడా అలసిపోలేదు, ఎక్కడ నిస్పృహ చెందలేదు, ఎక్కడ కూడా ఆందోళన చెందలేదు. తనకున్న పరిస్థితులను బట్టో, తనకున్న ఇబ్బందులను బట్టో, సేవా పరిచయలు అనేకమైన ఆటుపోట్లైన ఇబ్బందికరమైన శోధనలు వచ్చినప్పటికీ కూడా ఎక్కడో కృంగిపోలేదు. ఓ రోజు అంట నా ప్రియదేని బిళ్ళరా, ఆయన ఒకరోజు ఒక కుర్చీలో కూర్చుంటే కొంతమంది శిష్యులు సేవకులు వచ్చారు. సేవకులు వచ్చి చూస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా నా ప్రియదేని బిళ్ళరా, అప్పటికి దేవదాస్ అయ్య గారి వయసు చాలా పెద్ద అయిపోయింది. నడవలేకపోతున్నాడు, ఓపిక లేదు, బలం లేదు, చాలా నిరాశ అయిపోయి నీరసంగా ఉండిపోయాడు. అలాంటి సమయంలో పక్కనున్న వారు చూడలేక, ఆయన బాధను చూడలేక తట్టుకోలేకపోతున్నారు. ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? అనేక మంది ఆయన చేతులు పెట్టి ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతున్నాయి, దెయ్యాలు పోతున్నాయి, భూతాలు పోతున్నాయి, చేతబళ్ళు పోతున్నాయి, గర్భాలు లేని వారు గర్భాలను పొందుకున్నారు. ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు దైవజనుడు ప్రార్థన చేస్తేనే ఎన్నో కార్యాలు జరిగినాయి. ఇప్పుడు అలాంటి దైవజనుడు ఇక్కడ బలహీనుడుగా ఉన్నాడే. వాళ్ళు అనుకుంటున్నారు మనసులో, దైవజనుడు ఎంత కష్టపడుతున్నాడు, దైవజనుడు ఎంత శ్రమ పడుతున్నాడు, ఈయన దగ్గరికి వెళ్ళి ఏదైనా మాట్లాడదామంటే ధైర్యం చాలదు. ఆయన సామాన్యమైన సేవకుడు కాదండి. ఏమండి, ఆయన సామాన్యమైన దైవజనుడు కాదండి. ఆకాశాన్ని భూమిని తలకిందులు చేయగలిగే గొప్ప దైవజనుడు. ఆయన ప్రార్థన చేయగా ఎన్నో గొప్ప కార్యాలు జరిగినాయి. అంత అభిషేకము కలిగిన దైవజనుడు ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారు నా ప్రియదేని బిళ్ళరా. ఆయనతో ఎదురుపడి మాట్లాడటానికి సేవకులకి ధైర్యం లేదు. ఆయనతో ఎదురుపడి మాట్లాడటానికి ఎవరికి గుండె ధైర్యం లేదు. అయినా కూడా ఒకసారి ఒక వ్యక్తి ధైర్యం చేసి దైవజనుడు కూర్చుంటే దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నువ్వు ఎంతోమందికి ప్రార్థన చేస్తున్నావు, ఎంతోమంది బాగుపడుతున్నారు, ఎంతోమంది స్వస్థత పొందుతున్నారు, ఎంతోమంది మేళ్ళు పొందుతున్నారు, ఎంతోమంది బ్లెస్ అవుతున్నారు. అయ్యా, నువ్వు కూడా దేవునికి ప్రార్థన చేసి నీ రోగం, నీకున్న బాధలు, నీకున్న బలహీనత, నీకున్న సమస్యలు తీసేయమని దేవునికి ప్రార్థన చేయొచ్చుగా. నీ బాధ మేము చూడలేకపోతున్నావు అయ్యగారు, నీ శ్రమను మేము చూడలేకపోతున్నాం, నీ కన్నీళ్ళు మేము చూడలేకపోతున్నాం, నువ్వు పడుతున్న ప్రయాసం మేము చూడలేకపోతున్నాం, నీ వేదన మేము చూడలేకపోతున్నాం. నీ దేవునికి యేసయ్యకి ప్రార్థన చేస్తే తీసేస్తాడు అయ్యగారు అని అంటూ ఉంటే వాళ్ళంటూ పానిచ్చి అయ్యగారు అంట, ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారు అంట, నా ప్రియదేని వీళ్ళరా, వృద్ధాప్యలో కుర్చీలో కూర్చోవటం అంతంత మాత్రం మోకాళ్ళ మీదంట చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడంట. దేవా నా ప్రార్థన విన్నావు, అందరి జీవితంలో అద్భుతాలు చేసావు, ఈ సమయం ముందు నా ప్రార్థన వింటావా అని ప్రార్థన చేస్తూ ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి, ఆలోచించేయండి. ఈరోజు నా ప్రియులరా, ఈ ప్రార్థన మీ అందరికి ఒక ఎనర్జీ ఇచ్చింది. ఈ ప్రార్థన జీవితం మీలో ఒక బలమైన పట్టుదలలోనికి తీసుకుని వెళుతుందని నేను రూఢిగా నమ్ముతున్నా. పిల్లలు ఆలోచన చేయండి. ఆయన చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? 2 చేతులెత్తి ఆకాశం వైపెత్తి, దేవా నా శ్రమను నా బిడ్డలు చూడలేకపోతున్నారంట, నా శ్రమను, నా కష్టాన్ని, నా దుఃఖాన్ని, నా వేదనను, నేను పడుతున్న బలహీనతలను నా శిష్యులు, నా బిడ్డలు చూడలేకపోతున్నారంట. నీ చిత్తమైతే తీసేస్తావా? ఏమని ప్రార్థన చేయాలి? సాధారణంగా చెప్పండి, ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, శ్రమ పడుతున్నానయ్యా, బాధపడుతున్నాను, అందరి పట్ల అద్భుతాలు చేస్తున్నావు, అందరి పట్ల ఆశ్చర్యకాలు చేస్తున్నావు, అందరి పట్ల మెరాకిల్ చేస్తున్నావు, నాకెందుకు చేయవు? ఈ బలహీనత ఎందుకు తీసివేయవు? ఈ శోధన ఎందుకు తీసివేయవు? ఈ యొక్క ఇబ్బందులు ఎందుకు తొలగించవని దేవదాస్ అయ్య గారు కూడా ప్రార్థన చేయొచ్చుగా. ఏమని ప్రార్థన చేసాడు మీకు అర్థమైందా? నా బిడ్డలు నన్ను చూసి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ బాధ తట్టుకోలేక నేను ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎంత గొప్ప ప్రార్థన అండి ఇది. ఈరోజు మనందరికి ఒక బలముగా ఈ ప్రార్థన జీవితం అలవాటు చేసుకోవాలి నా ప్రియమైన బిడ్డలారా. దేవదాస్ అయ్య గారు వ్యక్తిగతంగా ఆయన ప్రార్థన చేసుకోవచ్చు కదా, కానీ శిష్యులు, తన బిడ్డలు బాధను చూడలేకపోతున్నారయ్యా, నా బాధను చూడలేకపోతున్నారంట, అందుకనే ఈ శ్రమను తీసేస్తావా అన్నాడంట. పౌలు గారికి సెలవిచ్చినట్టుగా దేవుడు, నా కృప నీకు ఏమన్నాడంటండి, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు అన్నాడంట. దేవానికి స్తోత్రం అయ్యా అన్నాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. ఈరోజు చిన్న చిన్న శ్రమలకు బట్టి, చిన్న చిన్న ఇబ్బందులను బట్టి, చిన్న చిన్న కరువును బట్టి, చిన్న చిన్న అనేకమైన పరిస్థితులను బట్టి మనము తొట్టిల్లటానికి వీల్లేదు, దేవునికి దూరంగా ఉండటానికి వీల్లేదు.
దేవుని విడిచిపెట్టి ఇష్టానుసారంగా బ్రతకటానికి వీలులేదు నా ప్రియదేని బిడ్డలు, ఆలోచించేయండి. ఇలాంటి శ్రమల్లోనే దేవుని కోసం రోషంగా బ్రతకాలి. రోషంగా బ్రతకడానికి ఈ రోజున ఒక బలమైన నిర్ణయాన్ని తీసుకోగలిగితే నీ జీవితం ఒక అద్భుతముగా ఉంటుంది. నీ జీవితం ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆశీర్వాదకరమైన రీతిగా నిన్ను ప్రభు ఆశీర్వదిస్తున్న నా ప్రియదేని బిడ్డరా, చిన్న చిన్న వాటికి మనం భయపడక్కర్లేదు నా ప్రియరా. ఇక్కడ ఒక దృశ్యాన్ని మీరు చూస్తున్నారు, స్క్రీన్లో చూడండి. కొందరు గన్నులు పట్టుకున్నారు. ఒక వ్యక్తిని చక్కగా ఏం కట్టారండి? ఉయ్యాల్లో ఊపుతున్నారా? ఒరే జో జో అని ఊపుతున్నారా? అక్కడ ఎంత ప్రాణ పరిస్థితిలో ఉందో మీకు కనిపిస్తూ ఉంది. గన్ను పట్టుకున్నారు. అది మంచు కొండలు, మంచు పర్వతాలు. ఆ నీటిలో చేయబెట్టినా అలాగే ఎలా పడ్డా బతకడు, గెడ్డైపోవటమే, ఊపిరాడగా చచ్చిపోవటమే. ఏంటి ఈ సందర్భం ఏంటి మనం చూస్తామంటే, ఓ రోజంట చర్చిలో 40 మంది అంట దేవుణ్ణి ఆరాధిస్తారంట. 40 మంది దేవుణ్ణి పూజిస్తూ, దేవుణ్ణి గణపరుస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే వాళ్ళందరిని అంట పట్టుకొచ్చారు ఈ ఖైదీలు. కొంతమంది దొండగులు వచ్చి, కొంతమంది ఉంటారు కదండి మతోన్మాదులు, కొంతమంది వ్యతిరేకతలు ఉంటారు కదా, వాళ్ళందరూ తీసుకొచ్చి బెదిరించేసి, ఇదిగో దేవుని విడిచిపెట్టరా, ఆ మతాన్ని విడిచిపెట్టరా, ఆ బైబిల్ని విడిచిపెట్టరా, లేదంటే మిమ్మల్ని కాల్చి చంపేస్తాం, లేదంటే మిమ్మల్ని అదిగో కట్టేసి ఈ ఆలడి తీసి అదిగో ఐస్ నీళ్ళల్లో పెడతాం. కొంచెంసేపు అట్ట ఐస్ నీళ్ళలో చేయి పెట్టావా గడ్డ గట్టిపోయింది. ప్రిజుల కంటే అది చాలా పాస్ట్, తెలుసా మీకు? ఐస్ ప్రాంతం ప్రదేశం అంతా నా ప్రియదేని బిళ్ళరా, ఊపిరాడదు. అలాంటి పరిస్థితులు చూడండి, కాళ్ళు కట్టేసి చేతులు కిందకి ఏలాడదీసి ఎంత క్రూరత్వంగా ప్రవర్తిస్తున్నారు ఆలోచించే నా ప్రియదేని బిళ్ళరా. బైబిల్ కావాలా? దేవుడు కావాలా? ఇదిగో దేవుడు బైబిల్ కావాలంటే ఊరుకో. మేము చెప్పినట్టు మీరు వింటే బతుకుతారు, మేము చెప్పినట్టు వింటే మీరు నడుచుకుంటే మీరు బతుకుతారు, లేకపోతే చంపేస్తాం. ఒక్క ముక్క కూడా మీరు బ్రతకరు, మీ అస్థిపంజరాలు కూడా ఒక్కటి కూడా బతకదు, మిమ్మల్ని చంపేస్తామని అంటూ ఉంటే ఆ 40 మందిలో ఒక్కళ్ళు కూడా వెనకడికి వెళ్ళేదంటండి. దేవుని కోసం నిలబడటానికి, దేవుని కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా, దేవుని కోసం వాళ్ళ జీవితాన్ని అంకితం చేయటానికైనా వెనుకాడలేదండి. మాకు మీరు చెప్పే సిద్ధాంతాలు మాకొద్దు, మేము నమ్ముకున్న మా దేవుడు కావాలి, మా చేతిలో ఉన్న బైబిల్ కావాలి, మమ్మల్ని పోషించే ఆ దేవుడు కావాలి, మీరేదైనా చేసుకోండి, ఇబ్బంది లేదు. కానీ మా దేవుని మాత్రం మేము విడిచిపెట్టాం. ఆయనే మా దేవుడు అన్నప్పుడు ఒక ఆయన్ని ఏం చేసి తెలిసిన నా పిల్లరా, అదిగో కట్టేసి ఐస్ నీళ్ళల్లోనికి దింపేశారు నా పిల్లరా. స్పాట్లో ఆయన చచ్చిపోయాడు. చనిపోవటంతో అందరి హృదయాల్లో భయం ఏర్పడింది. అందరి హృదయాల్లో, ఎందుకంటే తన తోటి మనిషి, తన తోటి సంఘస్థుడు, విశ్వాసి, ఇదిగో దేవుని కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడంటే వాళ్ళు ఎంతోమంది ఒక్కొక్కరు భయపడ్డారు, పక్క అడుగేశారు, వెనకేశారు. అయినా కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. పిల్లలు ఆలోచన చేస్తూ ఉంటే ఆ గన్నులు పట్టుకొని వచ్చారు చూసావా? దుర్డగుల్లాగా, భయంకరమైన క్రిమినల్ లాగా, భయంకరమైన క్రూరమైన వారిలాగా ఆ గన్నులు పట్టుకొని వచ్చిన వాడు ఒకరు నిద్ర వచ్చి బాగంట ఆ పక్కకి వెళ్ళి కర్రల మీద ఎక్కడో కొండ మీద పొనుకున్నాడంట. పొనుకుంటే నా ప్రియదేని బిళ్ళరా, ఒక దర్శనం వచ్చిందంట, ఒక కలగంటున్నాడు. చూస్తున్నారు మీరు, దృశ్యాన్ని చూడండి, స్క్రీన్లో మీకు కనిపిస్తున్న ఆలోచించేయండి. అదిగో నిద్రపోతూ ఉంటే కలలో ఒక దర్శనం వచ్చింది ఆయనకి. పరలోకం నుండంట కోట్ల దూతల సైన్యం అంట దిగి వస్తుందంట ఇటుపక్క. వాళ్ళతో పాటు వాళ్ళ చేతిలో కిరీటాలు ఉన్నాయంట. వాళ్ళ చేతులు ఏమన్నాయంటండి? కిరీటాలు ఉన్నాయి. కోట్ల దూతలు సమూహంలాగా వస్తూ ఉన్నాయి. ఈ దృశ్యాన్ని, ఈ యొక్క పిక్చర్ని ఈ కలగంటున్నాడు. నిద్రపోతూ స్వప్నములో ఇతను చూస్తూ ఉంటే, అలాగే చూస్తూ ఉంటే గమనించినట్లయితే వాళ్ళు తిన్నగా ఎక్కడికి వస్తున్నారు తెలుసు నా ప్రియదేని బిళ్ళరా? ఆ కోట్ల దూతలు సమూహం అంట తిన్నగా ఎక్కడైతే ఇతరులను 40 మందిని చంపేయాలనుకుంటున్నారో, 40 మందిని ఒక్కరిని కూడా బ్రతకనీయకుండా చంపేయాలనుకుంటున్నారో, వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ కిరీటాలంట ఒక్కొక్క వ్యక్తి చచ్చిపోతున్న వ్యక్తి మీద తల్ల మీద కిరీటం పెట్టబోతూ ఉంటే ఇతడు మేలుకొని, ఆ కిరీటం నాకు ఇవ్వండి సార్,
ఆ కిరీటం నాకు ఇవ్వండి. ఏంజల్స్, దూతల్లారా, నాకు కూడా ఆ కిరీటం ఇవ్వండి, నాకు కూడా ఆ కిరీటం ఇవ్వండి అని అంటా ఉంటే, ఉలిక్కి పడి అరుస్తూ ఉంటే, ఈ సైన్యం గనులు పట్టుకున్న వాళ్ళు, తుపాకులు పట్టుకున్న వాళ్ళు, టపా 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 కాల్ చేద్దాం అనుకున్న వాళ్ళు, వీళ్ళు కూడా పరుగు పరుగుని వెళ్ళి, సార్ ఏమైంది సార్ అట్లా అరుస్తారంటే, కిరీటాలు రా, రత్న వజ్రాలతో, వైఢూర్యాలతో, బంగారంతో దగదగ మెరిసిపోయే ఎంతో సువర్ణమైన కిరీటాలు పట్టుకొని, అదిగో వేలాడదీసిన వాళ్ళ మీదకి వస్తున్నాయి కిరీటాలు. వేలాడదీపోతున్న, చనిపోబోతున్న, ఆ యొక్క చంపివైపోతున్న వాళ్ళ మీద కిరీటాలు వస్తున్నాయి అనేసరికి నా ప్రియదేని బిళ్ళరా, అప్పుడు వారి జీవితాలు ఎలా మార్చబడ్డాయో తెలుసా నా ప్రియదేని బిళ్ళరా? నిజంగా వీళ్ళు సేవించే దేవుడు మామూలు వాడు కాదండి. నిజంగా వీళ్ళు ఆరాధించే దేవుడు ఆకాశాన్ని, భూమిని, సమస్తమును కూడా తన మాట ద్వారా చేసిన దేవుడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు. అందుకే ఇంత రోషంగా, అందుకే ఇంత పౌరుషంగా, అందుకే ఇంత యథార్థంగా దేవుడి కొరకు వీళ్ళు ప్రాణాలైనా ఇవ్వటానికైనా వెనకాడలేదంటే వీళ్ళు సేవిస్తున్న దేవుడు మామూలు దేవుడు కాదు, నమ్మదగిన దేవుడు. గట్టి చప్పలు కొడదాం హల్లెలూయా. నమ్మదగిన దేవుడు, ఉన్నవాడు అనువాడైన దేవుడు, గొప్ప దేవుడు. నా ప్రియదేని బిడ్డలు ఆలోచన చేయండి. ఈయన ఆరాధిస్తున్న దేవుడు, ఈ ప్రజలు ఆరాధిస్తున్న దేవుడు, నీవు నేను మనము ఆరాధిస్తున్న చక్రవర్తి అయిన దేవుడు, కెరూబులు శరాబుల మధ్య పరిశుద్ధుడు పరిశుద్ధులని కొని ఆడబడే దేవుడు సామాన్య దేవుడు కాదు. ఇదిగో ఆయన కొరకు బలియాగమైన వారిని, ఆయన కొరకు హతసాక్షులయ్యే వారి కొరకు జీవ కిరీటాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ కిరీటం మనకు కూడా పొందుకోవాలంటే ఆ ప్రభువుని నమ్ముకుందాం. గన్నులు పడేసి, కౌరత్వాన్ని విడిచిపెట్టి, కఠినత్వాన్ని విడిచిపెట్టి వాళ్ళు నమ్ముకున్న దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించారు. గట్టి చప్పలు కూడా ఏం పడదాం. ప్రియ దేవుని బిడ్డలు ఆలోచించాను. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలు ఆలోచించాను. ఈరోజు చిన్న శ్రమ కొరకు, చిన్న బాధలను బట్టి దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయి, నాకే ఎందుకు ఇలా జరిగిందని దేవుని దూషిస్తున్నట్లయితే వినండి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గమనించండి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలి. ఇలాంటి సమయంలో గుండె ధైర్యం చేసుకోవాలి, గుండె బలంగా ఉండాలి. ఎక్కడ సొమ్మసిల్లకూడదు. నా ప్రియదేని బిడ్డ ఆలోచించే, ఈయన పేరేంటో తెలుసా? పాలికార్ప్. ఏం పేరు తెలుసా నా ప్రియదేని బిడ్డరా? స్క్రీన్లో మీకు కనిపిస్తున్నాడా? పాలికార్ప్. ఈయన స్మరణ సంఘానికి కాపరి. ఎవరంటే ఈయన స్మరణ. మనం ఏ సంఘాన్ని గురించి అయితే ధ్యానం చేస్తున్నామో, ఏ సంఘాన్ని గురించి అయితే నేర్చుకుంటున్నామో, ఆ సంఘానికి వ్యవస్థాపకులు ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు. అయితే కొద్ది తర్వాత, కొన్ని సంవత్సరాలకి స్మరణ సంఘానికి కాపరి ఎవరంటే ఈ యొక్క వ్యక్తి, పాలికార్ప్ అనే వ్యక్తి. నా ప్రియమైన పిల్లలు ఆలోచన చేస్తూ ఉంటే ఈయన వయసు ఎంతో తెలుసా? ఈయన వయసు ఎంతో తెలుసా నా ప్రియమైన పిల్లరా? 86 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అంటండి? 86 సంవత్సరాల్లో సత్తు దగ్గల, రోషం దగ్గల, బలం దగ్గల, దేవుని కోసం నిలబడతంలో ఎక్కడ వెనకడుగు వేయలా. ఈరోజు మనం అనుకోండి, తుమ్మినా సెలవే, దగ్గినా సెలవే, ఇంటి చుట్టాలు వచ్చినా సెలవే. ఏమండి, అవునా కాదంటారా? లేరంటారా నా ప్రియదేని బిడ్డలారా? ఏమండి నా ప్రియులు ఆలోచించండి, తుమ్మొచ్చినా సెలవే, ఆదివారం డొమ్మగా కొట్టేటివే. ఈరోజు చాలామంది నా ప్రియదేని బిడ్డలారా, ఎప్పుడు అవకాశం వచ్చిందా సెలవు పెడదాం, ఎప్పుడు ఆదివారం డొమ్మకా కొడదామా? స్కూళ్ళలాగా, స్కూళ్ళల్లో పిల్లలు, మావోడు కూడా, సాహస్ కుమార్ కూడా, డాడీ ఈరోజు స్కూల్ సెలవా అన్నాడు. అప్పుడే మొదలేసాడు. అప్పుడే మొదలేసాడు. ఎప్పుడు సెలవా? నా ప్రియదేని బిడ్డలు ఆలోచించేయండి. ఈరోజు చాలామంది కూడా చిన్న చిన్న దానికి కూడా ఏమైపోతున్నా తెలుసా? మందిరాలు డొమ్మకా కొట్టేస్తారు. చుట్టాలు వచ్చారని, బంధువులు వచ్చారని, వాళ్ళు వచ్చారని, అయ్యి ఉండాలి ఇయ్యి ఉండాలని కదా. సత్తు తగ్గలైన 86 సంవత్సరాలైనా, బలం తగ్గల, దేవుని కోసం ఎన్నడూ కూడా వెనకడుగు వేయలా. 86 సంవత్సరాలైనా కూడా దేవుని కోసం నిలబడ్డ వ్యక్తి ఎవరు అంటే పాలికార్ప్ అనే ఒక వ్యక్తి. నా ప్రియమైన వీళ్ళారా, ఈయన ఆ వయసులో సువార్త ప్రకటిస్తున్నాడండి, ఆ వయసులో దేవుని సేవ చేస్తున్నాడండి, ఆ వయసులో పునరుద్ధరణుడు యేసు క్రీస్తు ప్రభువారిని, అదిగో మరణించి చనిపోయి తిరిగి లేచిన ఆ యేసు క్రీస్తు ప్రభువారిని నమ్మండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, ఇదిగో పరలోక రాజ్యం సమీపించిందని ఎంతోగానో ప్రకటించిన గొప్ప దైవజనుడు పాలికార్ప్ అనే దైవజనుడు. నా ప్రియమైన బిడ్డలారా, ఆయన సువార్తను విని, ఆయన మాటలు విని, దేవుని వాక్యాన్ని అంగీకరించి వందల మంది, లక్షల మంది ప్రభువుని అంగీకరించారు. గట్టి చప్పలు కొడదాం ఒకసారి హల్లెలూయా. అలాగ క్రైస్తవం విస్తరించబడుతుంది. క్రైస్తవం ప్రభువా అలాగే ఇంకా అంతగా 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా విస్తరించబడుతుంటే ఆ కాలంలో కొందరు ఏం చేసే తెలుసా?
ఈయన చంపేయాలి, ఈయన్ని చంపేయాలి. క్రూరత్వం కలిగిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉంటారు. మంచి చేస్తే చెడు చేసే వాళ్ళు ఉంటారు. నా ప్రియులు ఏరంటారు, నా ప్రియదేని బిళ్ళరా, ఒరిస్సా ప్రాంతంలో ఆగస్టే నా ప్రియదేని బిళ్ళరా, ఆ దైవజనులు కూడా నా ప్రియదేని బిళ్ళరా ఎంత దారుణంగా చంపారు మీకు తెలుసు. నా ప్రియదేని బిళ్ళరా, కారులో ఎండుగడ్డి పెట్టి కాల్ చేసిన సందర్భాలు నా పిల్లలు చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ పాలికార్పు అనే దైవజనుడు కూడా కొంతమంది ఏం చేయాలి తెలుసా, చంపాలని చూశారు, చంపడానికి ప్రయత్నం చేశారు. నా ప్రియదేని బిళ్ళరా, రే నిన్ను చంపేస్తాం, ఇంకొకసారి దేవుని గురించి కానీ దేవుని ప్రేమను గురించి కానీ చెప్పావా నేను చంపేస్తాం, మీరు ఏదైనా చేసుకోపోండి. నేను చెబుతానే, నేను ప్రకటిస్తా. అంత లేదు కట్లకు వచ్చేది, ఇప్పుడు ఏందో కట్టలు వచ్చేది, ఏందో బీపీ మరి ఏందో తెలియదు మరి. అవును నిజమేనండి కదండి. ఈయన కూడా మీరేం చేసుకుంటే చేసుకోండి, నేను మాత్రం ఆయన గురించి చెప్పక మాత్రం మారను, ఆయన గురించి మాత్రం వదిలిపెట్టక మారను. నా ప్రియదేని బిళ్ళరా, అలా ఉంటే ఒకరోజు ఈయన ఏం చేసి తెలుసా, ఎండుగడ్డి తీసుకొచ్చి ముళ్ళ కంప తీసుకొచ్చి బాగా కంప వేసి యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ ఎట్టేశారో అట్లా సిలువలాగా వేసేసి ఏం చేశారంటే కట్టేసి అలాగే ఎండికి పొలాలన్నీ కూడా తీసుకొచ్చి ఎండి కంప తీసుకొచ్చి చెబుతా ఉన్నారే, ఇదిగో చివరి ఛాన్స్ పాలికార్ప్, చివరి ఛాన్స్, ఈ అవకాశాన్ని ఒక్కసారి సద్వినియోగం చేసుకో. ఈరోజు నీ అవకాశం, లాస్ట్ డే, బూడిదైపోతావు, మట్టి అయిపోతావు, మసి అయిపోతావు. అవకాశం ఇస్తున్నా, మారుతావా, దేవుని విడిచిపెడతావా, దేవుని వదిలిపెడతావా, దేవుని సన్నిధిని అలాగే ఆయన బైబిల్ని విడిచిపెట్టి మేము చెప్పిన విధానంగా మీరు అంగీకరిస్తారా అంటా ఉంటే ఆయన అన్న మాట ఏంటో తెలుసా నా ప్రియరా, ఒరే పిచ్చోళ్ళారా, 86 సంవత్సరాలు దేవుడు నన్ను పెంచాడు, 86 సంవత్సరాలు నన్ను నడిపించాడు, 86 సంవత్సరాలు ఏ కష్టం లేకుండా, ఏ శ్రమ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఎటువంటి కొరత లేకుండా ఆయన భుజాల మీద ఎత్తుకొని నన్ను పెంచాడు రా పిచ్చోళ్ళారా. మహా అయితే ఇంకెన్ని సంవత్సరాలు బతుకుతాను నేను, ఏమండి చెప్పండి, మహా అయితే ఇంకెన్ని సంవత్సరాలు బతుకుతాను, మహా అయితే ఇంకెన్ని సంవత్సరాలు భూమి మీద నాకు నౌకలు ఉన్నాయి, నర్లారా తిరిగి రమ్మంటే వెళ్ళాల్సిందే నేను. కనుక ఇంత తాత్కాలికమైన కొద్ది రోజుల కోసం నా దేవుని నేను విడిచిపెట్టాలా, నా ప్రభువు నేను విడిచిపెట్టాలా? ఇన్నాళ్ళు సంకనెత్తుకొని పెంచి భుజాల మీద ఎత్తుకొని పెంచి నన్ను పోషించిన దేవుడు 86 సంవత్సరాలకు ఆయుష్నిచ్చాడంటే ఆయన నేను విడిచిపెట్టి మీరు చెప్పేదాన్ని నేను అంగీకరించాలా? మీరేమైనా చేసుకోండి, నా ప్రాణమైన ఇస్తాను కానీ దేవుని మాత్రం ఎండిగడ్డిలో కాల్చేశారంటే ముళ్ళ కంప పెట్టి. నా ప్రియరా, చూస్తూ ఉండగానే ప్రాణం ఉండగానే ఆయన కాల్చేసి చంపేశారండి. మీరు వినండి, ఇది వాస్తవం, నేను అబద్ధం చెప్పటలేదు నా ప్రియదేని బిళ్ళరా, సత్యాన్ని చెప్తున్నాను. ఇది చూసిన ఆ పట్టణంలో, ఇది చూచిన ఆ ప్రదేశంలో, ఇది చూచిన అనేక మంది చిన్న పిల్లల్లో, యవనస్తులలో, మధ్య వయసు కలిగిన వారిలో, వృద్ధాప్యులు ఉన్న వారిలో ఒక్కొక్కళ్ళు రక్తం మరుగుతూ ఉంది రే. ఒక ముసలాయనే దేవుని కోసం ప్రాణమిస్తే 86 సంవత్సరాల వయసులో ముసలాయన పాలికార్ప్ అనే వ్యక్తి దేవుని కోసం ప్రాణం నర్పించి హతసాక్షి అయితే, ఈరోజు నీవు నేను మనము స్వల్పకాలమైన ఆనందం కోసం దేవుని విడిచిపెడతాం. ఏమాత్రం ఇది సహజం, ఏమాత్రం ఇది ఆనందం అన్నప్పుడు ఒక్కొక్కరు నా ప్రియదేని బిళ్ళరా, ఇంటిలో ఒక్కొక్కరు 5-6 ఒక్కొక్కరు లేచి నా ప్రియదేని బిళ్ళరా, ఏ దేవుణ్ణి అయితే ఆరాధించకూడదన్నారు, ఏ దేవుని గురించి అయితే పలకకూడదన్నారు, ఏ దేవుని గురించి అయితే పలకకూడదు, ప్రార్థన చేయకూడదన్నారు, లక్షల కోట్ల మంది ప్రజలు ఆ పట్టణంలో లేచారు. గట్టి చప్పులు కూడా దేమ్మ పరద హల్లెలూయా. చూసారా నా ప్రియదేని బిళ్ళరా, చాలామంది అనుకుంటున్నారు, మతోన్మాదులు అనుకుంటున్నారు, చాలామంది క్రైస్తవ వ్యతిరేకతలు అనుకుంటున్నారు, చాలామంది ఈయన చంపేశాం కదా, పేడ వదిలిపోయింది, ఈ గోల వదిలిపోయింది అనుకుంటున్నారు చాలామంది. నా ప్రియదేని బిళ్ళరా, అనుకోండి నా పిల్లరా, దైవజనుడు పగడాల ప్రవీణ్ అన్నగారి గురించి మీ అందరికీ తెలుసు. ఏమండి, పగడాల ప్రవీణ్ అన్నగారిని హత్య చేశారు, చంపేసిన సందర్భం మనందరికీ తెలుసు. నా ప్రియదేని బిళ్ళరా, ఆలోచన చేస్తూ ఉంటే అనుకున్నారు చాలామంది, పేడ వదిలిపోయింది, చంపేశాం కదా, ఇంకా ఇది లేకుండా పోయిద్ది, ఇంకా అయిపోయింది లేదే అనుకున్నారు చాలామంది. నా ప్రియదేని బిళ్ళరా, కానీ అప్పుడే ప్రారంభమైంది తెలుసా,
అప్పుడే ప్రారంభమైంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చైతన్యం, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సంఘంలో ఒక ఉజ్జీవం, ఒక్కొక్క ప్రాంతంలో ఒక కదిలింది రథం, కదిలింది శిలువ త్యాగం, ప్రేమ. నా ప్రియదేవుని బిడ్డలారా, ఉజ్జీవం రగిలినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి దినములు నీకు శ్రమ కలుగును. ఎన్ని దినాలంటండి? ప్రతి దినములు, ప్రతి రోజులు నీకు శ్రమ కలుగును. ఈ కొద్ది శ్రమలకు, ఈ కొద్ది ఇబ్బందులకు, ఈ కొద్ది వేదనలకు దేవుణ్ణి మనం విడిచిపెడతాం. దేవుని మందిరాన్ని విడిచిపెడతాం, దేవుని సంఘాన్ని విడిచిపెడతాం, దేవుని సంఘాన్ని వదిలిపెట్టేయటం, ఇష్టానుసారంగా జీవించటం, అది క్షేమమేనా? ఆశీర్వాదమేనా? ఆలోచించే నా ప్రియదేవుని బిడ్డలారా. ఈ స్మరణ సంఘం టర్కీ దేశంలో ఉంది. నా ప్రియదేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తే స్మరణ అనగా అర్థం ఏంటి చెప్పండి? బోలము. నేను ముఖ్యమైన పాటల్లోకి వచ్చేస్తున్నాను, బాగా అర్థం చేసుకున్నాను. మన బట్టి బొరకు అప్పుడప్పుడు ఏం చేయాలి? బుర్ర పెట్టాలి. ప్రతిరోజు దొండకాయలు, బెండకాయలు, కాకరకాయలు ఇవే అండుతూ ఉంటే ఆదివారం అనిపించింది, అక్క, అమ్మ, మమ్మీ, ఈరోజైనా ముక్క లేదా? ఈరోజైనా ముక్క లేదా? తెచ్చే ఉంటారు నాకు తెలిసి. మీరేదేనండి, మాకు పెట్టమాకండి. హల్లెలూయా కదండి నా ప్రియదేవుని బిడ్డలారా. ఈరోజు కూడా మనము ఇంత చక్కని వాక్యాన్ని మనం వింటున్నాం. పదే పదే చెప్పే మాటలు కాదు ఇవి, పదే పదే నేర్చుకునే కాదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. స్మరణ అనగా అర్థం ఏంటి చెప్పండి? బోలము. బోలము చేదు. కనుక నా ప్రియులారా, ఆలోచన చేస్తూ ఉంటే మీకు ఆలోచన వచ్చేసింది ఇప్పుడు ఆటోమేటిక్గా. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య దగ్గరికి వచ్చి ఏం చేశారు? నా ప్రియదేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తే యేసయ్య దగ్గరికి వచ్చి ఏం చేశారు? వాళ్ళు విలువైన ఆభరణాలు, విలువైన వస్తువులు, విలువైన కానుకలుగా బంగారము, సాంబ్రాణి, బోలములు ఆయనకి కానుకలుగా ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. దానిలో బోలము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, నా ప్రియదేవుని బిడ్డ ఆలోచన చేస్తూ ఉంటే, బోలమునకు చాలా ప్రఖ్యాతి ఉంది, చాలా విలువైన ఖరీదైనది. నా ప్రియదేవుని బిడ్డలారా, ఏ వస్తువైనా పాడవకుండా భద్రపరిచే పదార్థాల్లో ఒకటి బోలము. చనిపోయిన వ్యక్తి కూడా నెలలు, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరాలు కూడా దేహమునకు ఏ ఇబ్బంది కూడా అవ్వకుండా, పాడవకుండా భద్రపరిచే ఒక పదార్థం ఏంటంటే బోలము. చెప్పండి నా ప్రియదేవుని బిడ్డలారా, బోలం. నీకు మాటలు ఏమి అర్థమవుతున్నాయా? తెలుగే చదువుతున్నాను, ఇంగ్లీష్ చదువుతున్నాను. పరిశుద్ధమ్మ చెప్పమ్మా, పెళ్ళి అయిపోయింది, వెళ్ళిపోయావు, మాట్లాడుతున్నా. పెళ్ళి కొడుకే మౌనంగా ఉన్నాడు, డల్గా ఉన్నాడు. నవ్వండి ఒకసారి, నవ్వండి. హల్లెలూయా. సరే నవ్విద్దాం, దేవుని స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ ఇంకెంతమంది చేయాలో పెళ్ళిళ్ళు చేద్దాం మన చర్చిలో. మా అత్తమ్మ పెళ్ళి ఉంది, యేసుబాబుకి ఏమో ఆఫ్రికా అమ్మాయిని చూశాను, చేసేద్దాం. ఎట్టగొట్ట చేసేటివే, వయసు లేదు ఏం లేదు, ఇక చేసేటివి. ఈసారి మెల్ల కట్టకుండా కాళ్ళు కట్టిద్దాం, వాళ్ళ చుట్టూ తిరుగుతారు. ఇక ఈ అబ్బాయిలు ఆఫ్రికా అమ్మాయి చుట్టూ తిరుగుతాడు. హల్లెలూయా. కనుక మీరు వాక్యం వింటారని చెబుతున్నారండి సరదాగా. హల్లెలూయా. కనుక నా ప్రియదేవుని బిడ్డలు ఆలోచన చేస్తూ ఉంటే, మత్తయి సువార్త ఒకసారి చూద్దాం రండి. 2వ అధ్యాయం 11వ వచనంలో, తల్లి అయిన మరియయును ఆ శిష్యులను చూసి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఏం చేశారంటండి? తూర్పు దేశ జ్ఞానులండి బంగారం, సాంబ్రాణి, బోలములు ఆయనకు కానుకలుగా సమర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. కనుక యేసయ్య మరణించినప్పుడు కూడా, ఇక్కడేమో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు సాంబ్రాణి బోలమును కానుకగా తీసుకొచ్చారు, తూర్పు దేశ జ్ఞానులు ఇచ్చారు. రెండోదిగా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరణించినప్పుడు, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బోలము ఎక్కడ ఉపయోగించారంటే, ఆయన దేహానికి నికోదేము అనే ఒక వ్యక్తి మరి బోలముతో ఆయన దేహాన్ని శుభ్రపరిచి రాతి సమాధిలో పెట్టిన సందర్భం మీకు కనిపిస్తూ చూడండి. ఆలోచించి ఆ దేహం అంతా కూడా భద్రపరచడం కోసం, ఎక్కడ కూడా ఆయన దేహం పాడవకుండా ఉండటం కొరకు ఆయన దేహం అంతా కూడా ఈ బోలముతో, విలువైన ఖరీదైన బోలముతో ఆయన దేహం అంతటిని కూడా శుభ్రపరిచి రాతి సమాధిలో పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియదేవుని బిడ్డలారా, ఆలోచించాను. కనుక ఇంకా మనం ఆలోచన చేస్తూ ఉంటే, ప్రధాన యాజకునికి అభిషేకించే గోపురసమే
ఈ యొక్క బోలము. గోపరసాన్ని మరొక భాషలో అంటారు బోలము. అనేక దైవజనులను కానీ రాజులను కానీ అభిషేకించే పదార్థాల్లో ఏదుందంటే ప్రియరా ఈ యొక్క గోపురసాన్ని ఏమంటారు? బోలము అంటారు. నా ప్రియదేని పిల్లరా, చూడండి నా ప్రియదేని పిల్లరా, నిర్గమాకాండ 35:23లో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపురసము 500 తులములను సుగంధము గల లవంగి పట్టు సగము అనగా 250 తులముల ఎత్తును. అంత విలువైనది, అంత ఖరీదైనది నా ప్రియదేని బిళ్ళరా. ఆలోచన చేస్తే బోలమును రాజులను, యాజకులను, దైవజనులను అభిషేకించడానికి కూడా వాడతారు. ఒకటి మీకు చూడండి, గమనించినట్టు, ఒకటేమో యేసయ్య పుట్టినప్పుడు వాడారు, రెండోది ఏమో యేసయ్య మరణించినప్పుడు వాడారు, మూడోది ఏమో రాజులను సేవకులను అభిషేకించడానికి వాడేది. ఆ మాట జాగ్రత్తగా ఆలోచించండి నా ప్రియదేని బిళ్ళరా. ఇప్పుడు స్ఫురణ అనగా ఏమన్నాను నేను? బోలము. ఈ బోలములు ఏముంది? చేదు ఉంది. ఏముంది నా ప్రియదేని బిళ్ళరా? మీకు ఒక విషయం తెలుసా? బీరకాయ కూర ఎంతమంది వండుతారు? వండిన వాళ్ళు చేదు చూపిస్తారా? బీరకాయ కూర వండిన వాళ్ళందరూ చెప్తారా? బీరకాయ పచ్చడి వేసుకొని తింటే భలే వండిద్ది అన్నవాళ్ళు వెరీ గుడ్, చాలా సొంతం. వండారా? ఇంకా వండలేదు మీరు? ఇంకా ఏమన్నా వండలేదు? ఇంకా నేర్చుకో. భారీ చేత ఆడు వండిస్తా పద్దాల. హల్లెలూయా. చెప్పండి, వండారా వండలేదా బీరకాయ కూర? చెయ్యన్నా చూపించండి అండి. రైట్. కాకరకాయ కూర వండారా? కాకరకాయ పచ్చడి వండారా? అంటే ఫ్రై చేస్తారు, ఎప్పుడు చేస్తారు కదండి. కారం, కాకరకాయలు కారం చేశారా? చూపించండి ఒకసారి. నా మాట ప్రశ్న మీరు బాగా వినండి, అర్థం చేసుకోండి పిల్లరా. కాకరకాయలు కారం చేసినప్పుడు ఎంత చేదు వచ్చినా దాన్ని తీసేస్తారా, ఉంచుతారా? ఉంచుతారుగా, తీసేస్తారా? బీరకాయలు చేదు వస్తే మీరు మామూలు కాదండి, నాకే ప్రసంగాలు చేస్తున్నారు. హల్లెలూయా. అంటే ఇప్పుడు బీరకాయలో చేదొస్తే వంట ఎంత వండినా, ఎంత నూనె పోసినా, ఎంత ఏది చేసినా ఏమైపోద్ది? చేదుగా ఉంటే తినను కూడా ప్లేట్లు అక్కడ పెట్టేటివే, ఏమి కాముగా లేకుండా ఏ వరకుండా ఆడ పెట్టేసి హోటల్కి వెళ్ళి తెచ్చుకోవటమే. అవునా కదంటారండి? మరి కాకరకాయలో చేదొస్తే ఎందుకని తీసేయం? దాని నైజం అది, దాని గుణం అది, దాని పద్ధతి అది. నా ప్రియులు ఆలోచన చేస్తూ ఉంటే నా ప్రియదేని బిళ్ళరా, చాలామంది కూడా ఇలా అనుకుంటారు, నేనేంటి ఇలా అయిపోయాను? ఆలోచనలో పడ్డారు మీలో. నేనేంటి ఇలా అయిపోయాను? ఒకప్పుడు ఎలా ఉన్నాను? ఒకప్పుడు ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఒకప్పుడు భక్తి జీవితం ఎలా ఉంది? ఒకప్పుడు పాటలు, వాక్యము, అనేకమైన పరిచయ విషయంలో నేను ఎలా ఉన్నాను? ఇప్పుడేంటి ఇలా అయిపోయాను? ఆలోచన చేస్తూ ఉంటారు కొందరు. ఇంకొందరు నా పిల్లలు, నా బతికేంటి ఇలా అయిపోయింది? అయ్యో, నా బతికేంటి ఇలా అయిపోయింది? ఎలా బతికాను, ఎలా జీవించాను, ఎలా ఉన్నాను, ఎలా ధనవంతుణ్ణి, ఈరోజు అడుక్కుంటున్నాను రొట్టె ముక్కల కోసం. అయ్యో, నా బతికేంటి ఇలా అయిపోయింది? నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అనుకుంటూ ఉంటాం చాలా పర్యాలు. ఇంకొందరు అనుకుంటారు, నేను అంతకులాగా ఎలా మారిపోయాను, నేను కక్షకుడుగా ఇంత క్రూరత్వంగా మారిపోవడానికి గల కారణం ఏంటి? ఎంత సానుకూలంగా ఉండే వ్యక్తిని, ఎంత మర్యాదపూర్వకంగా ఉండే వ్యక్తిని నేను ఇలా అయిపోవడానికి గల కారణం ఏంటి అనుకొని చాలామంది మనసులో అనేకమైన ఆలోచన చేస్తూ ఉంటారు నా ప్రియదేని బిళ్ళరా. కొంతమంది చేదు అనుభవాన్ని బట్టి చాలా స్థితిగతుల్లో ఉండిపోతాం నా పిల్లలు చేయాలి. చేదు లేనిదే విలువ లేదు, సిలువ లేనిదే విజయము లేదు నా ప్రియదేని బిడ్డలు. ఆలోచన చేయండి. కనుక ఏదో ఒక రీతిలో ఈరోజు ఒక మాట అని చెప్పనివ్వండి. ఈరోజు మీలో ఎంతమందికి ఇప్పుడు చెమటలైనా పట్టుంటే ఒక చుక్క నాలుక మీద వేసుకోండి. తీగా ఉందా? ఇంకా పంచదార అక్కర్లేదా? టీల్లో, కాఫీల్లో ఇంకా అమ్మా ఇక నయం పంచదార తప్పించారు. వందనాలు మీ అందరికీ. మీ ఒంటిలోనే చెమటే. చెప్పండి, ఇక చెమట చుక్క వేసుకుంటే చాలు, కాఫీ భలే, చాయ్ భలే ఉందంటారు కదా. ఏమండి,
చెమట పట్టి ఒక చుక్క అట్టేసుకుంటే ఏమైంది? ఉప్పగా ఉండేది కదండి మనకి, అవునా కదంటారా? నీలోనే ఉప్పుతనం ఉందే, ఉప్పు ఉందే. మనిషి చూస్తానికి బాగానే ఉన్నాడు, మనిషి చూస్తానికి చాలా అందంగా ఉన్నాడు, మనిషి చూస్తానికి చాలా సౌందర్యంగానే, చాలా దిట్టంగానే ఉన్నారు. కానీ లోపల చెమట పడితే ఆ చుక్క నాలుక మీద వేసుకుంటేనే, కొంచెం కారి నాలుక మీద వస్తేనే ఎలా ఉండిద్ది నా పిల్లరా? ఉప్పుకొండిద్దా ఉండదా? ఖచ్చితంగా ప్రతి మనిషిలో చేదు ఉంది, ప్రతి మనిషిలో చేదు ఉంది. నా పిల్లలు ఆలోచన చేస్తూ ఉంటే ఇక్కడ సిలువ లేనిదే కూడా విలువ లేదు. నా పిల్లలు ఆలోచించేయండి. అలాగే ఇంకొక విధంగా మనం చూస్తే శ్రమ లేనిదే విలువ కూడా లేదు. శ్రమ లేనిదే విలువ లేదు. మానవుడికి శ్రమ లేనిదే విలువ లేదు. ప్రతి వ్యక్తికి శ్రమే. మీరు వింటారా? ముగిచ్చేద్దామా? ఇబ్బంది ఏం లేదా? ఈరోజు కొంచెం ఓపిక పట్టాలని చెప్పా. సుదీర్ఘమైన ఈ వాక్య పరిచయం చేయాలి. ఎందుకంటే మరలా చెప్తే ఇది బుర్రకెక్కదు. మళ్ళీ రేపు వారం కట్ చేసి కొంచెం రేపు వారం చెప్పాను అనుకోండి, బుర్రకెక్కదు ఏం చెప్పాను అర్థం. ఈరోజు కొంచెం లేట్ అయినా ఇంటికాడని అంతకైతే నేను పాస్టర్ గారు వస్తాం, చేపలు రుద్దుతాం, ఇబ్బంది ఏం లేదు. చేపలు రుద్దుతాం, చికెన్ వండుతాం, మళ్ళీ మేము కూడా తింటాం, మేము కూడా చేపలు తినేస్తాం, ఇబ్బంది ఏం లేదు. నా ప్రియమైన బిడ్డలారా, కొంచెం ఓపిక పడదాం, వినటానికి ప్రయత్నం చేద్దాం. నిద్ర వస్తుందా? ముగిచ్చేద్దాం. చెప్పండి, నా మాట మీకు అర్థమవుతుందా? ముగిచ్చేద్దామా? వినండి, ఒక్క పావు గంటలో 10 నిమిషాల్లో కార్యక్రమాన్ని ముగిచ్చేస్తాను. వాక్యాన్ని ప్రియరా ఆలోచన చేస్తూ ఉంటే నా ప్రియమైన బిడ్డలారా, శ్రమ లేనిదే విలువ లేదు. ఏం లేదంట నా ప్రియమైన బిడ్డలారా? శ్రమ లేనిదే విలువ లేదు. ఇక్కడ మీకు బంగారం, గోల్డ్ కనిపిస్తుంది కదండి, గోల్డ్ కనిపిస్తుంది నా ప్రియమైన బిడ్డలారా. ఎంతమందికి ఇష్టం గోల్డ్ అంటే? చేతులు చూపిస్తారా? గోల్డ్ అంటే ఇష్టం లేదా? ఎంత మంచి వాళ్ళమ్మా మీరు అందరూ కూడా. దండాలు, మీ ఆయనకి దండాలు పెట్టాలి. ఎందుకంటే మీ ఆయనకి బాగా తప్పించారు. మా ఇంట్లో ఉన్నారు, నల్లపూసల తాడు ఎప్పుడు తెస్తారు అంటున్నారు. మీకు ఒక వందనాలమ్మా. ఏమండి ప్రియులరా, మీరు చాలా మంచి వాళ్ళండి కదండి. నా ప్రియమైన వీళ్ళని ఆలోచన చేయండి. కనుక బంగారం అందరికి ఇష్టమే. బంగారం అంటే అందరికీ ఇష్టం లేని వాళ్ళు ఎవరు లేరు. ఏదో ఒక రీతిగా బంగారు ఆభరణాలు ధరించుకోవాలి. కానీ అంత బంగారాన్ని మనం అలంకరించుకోవడానికి అది ఎన్ని శ్రమలు పడుతుందో మీరే చూడండి ఒకసారి. are carefully placed into the drilled holes. అక్కడ మట్టిలో నుండి, కొండల్లో, రాళ్ళల్లో నుండి the explosion breaks up the rock or ore, creating fragments that can be easily handled, transported, and processed further. After blasting the rock apart with explosives, miners use what's called a mucking machine to transfer the ore to cars, headed to the main shaft, and then above ground to the mill. The use of mucking machines helps streamline mining operations by automating the process of removing loose material, which would otherwise require manual labor or the use of other equipment like loaders or trucks. The gold-containing material, such as ore or scrap, is first prepared by crushing and grinding it into smaller particles the size of gravel. A mill then pulverizes the gravel to the texture of beach sand. This is done to increase the surface area for subsequent chemical reactions. The factory then adds a water and cyanide solution to the pulverized ore. Another mill grinds it further into a mud-like pulp. This pulp flows into large settling tanks. The wet solids, being heavier, sink to the bottom. The water at the top drains to another area. Workers transfer the wet solids into an agitation tank and blow in air. This process is called aeration or air agitation. The purpose of aeration is to introduce oxygen into the slurry. The oxygen sets off a chemical reaction between the cyanide and the gold trapped in the ore, triggering the gold to dissolve and leach into the surrounding water. Once the gold cyanide complex has been formed and the aeration process is complete, the slurry is sent to drum filters for filtration. Drum filters are large rotating cylindrical filters with a porous surface that allows liquids to pass through while retaining solids. As a result, the water containing the gold is separated from the solid impurities.
To recover చాలా the టైం solid పడుతుంది. gold from the loaded అదిగో gold solution, మీకు a కనిపిస్తుంది. chemical process called precipitation ఆ is మట్టిలో నుండి employed. Commonly ఆ used ఖనిజాన్ని, ఆ precipitation మట్టిలో నుండి agents include బంగారాన్ని zinc, carbon, or ఎలా తీస్తున్నా aluminum. చూడండి, కొన్ని These పదార్థాలు agents ఉపయోగిస్తారు. react with the gold ions in the solution to form solid gold particles. అదిగో మట్టిలో This నుంచి solid కొంత is then తీసుకొస్తున్నారు. separated from the solution through filtration, but సైంటిస్టులు it still చూస్తా carries ఉన్నారు a lot చూడండి. of impurities with it. To further purify the అది gold, it చూడటానికి ఎలా goes ఉంది through a చూడండి, మట్టి process ముద్దలాగా known ఉంది. as smelting. The filtered material, often referred to as gold దాన్ని ఇప్పుడు వేరు concentrate, చేస్తారు is చూడండి. mixed with flux materials. This కొన్ని includes a concoction of chemicals పదార్థాలు like ఉపయోగిస్తున్నారు manganese వాటిలో. dioxide, fluoride, silica flour, borax, and sodium nitrate. Flux helps facilitate the smelting process by reducing the melting point of the impurities and enabling the separation అదిగో of gold ఒక from other elements. The gold చాలా concentrate ఏడంతలుగా and flux కాలిపోయే mixture are చాలా introduced భయంకరమైన into a అగ్ని furnace, లాంటిది. which is a దాంట్లో specialized వేస్తారు, అది high-temperature కాలుస్తారు. chamber. Inside the furnace, the అది mixture చూడండి, is మంట ఎలా వస్తుంది exposed to చూడండి. temperatures like 1600 degrees 24 గంటలు Celsius, కాలుతూనే causing ఉంటుంది it అది, to melt. The మండుతూనే ఉంటుంది. smelter is rotated to ensure everything inside receives an even heat. The high ఆ మంటలో temperatures నుండి effectively separate the gold from other elements present in the కరిగి concentrate, కొంచెం such as base అదిగో materials and బంగారపు impurities. The పోత, molten బంగారపు material separates into distinct వాటర్ layers లాంటిది based అంతా on కూడా their ఒక దాంట్లో densities, నింపుతా ఉండేది. with the gold sinking to అది the చూడండి, bottom మంట due మండుతా to its ఉంది. higher దాన్ని density. ఇప్పుడు ఒక The impurities, known as slag, float to the surface. ఇటుకరాళ్ళు Workers ఎలాగా collect the slag and a పెడతారో sample అలాగా is taken వాటిలో to పెడతా ensure ఉన్నారు. it carries no gold. If it అదిగో does, చూడండి, it's poured back into the కరగదీసి smelter దాన్ని. until it is completely gold-free. Once the gold has settled at the bottom of the molten material, it is collected by tilting or pouring the molten mixture. The gold is typically poured into molds or casts, forming what is known as a doré bar అదిగో or గోల్డ్ చూడండి bullion. ఎంత It's interesting to note అదిగో that the వాటిల్లో doré bar or పెట్టేసి bullion obtained at the end వాటిల్లో of అది the నింపినప్పుడు smelting నా ప్రియమైన process బిడ్డలారా, is only 80% pure. To achieve the international గోల్డ్ ఎలా standard of gold తయారవుతుందో మీరు purity, చూడండి. 99.9%, the gold still needs to be అదిగో further స్టోన్ refined. చూడండి, గోల్డ్ Once the gold has been ఇదిగో కట్ refined, చేసే it వాళ్ళు, undergoes తయారు చేసే assaying, వాళ్ళు, which is the కత్తిరించే process వాళ్ళు, of దాన్ని determining వాటర్ its చేసే వాళ్ళు, purity and quality. దాన్ని వేరు Assaying చేసే is వాళ్ళు, దాన్ని typically performed by టెంపరేచర్లో specialized పెట్టేవాళ్ళు, laboratories using ఎన్నో various మిషన్లు, ఎన్నో analytical ఫ్యాక్టరీల్లో methods, such as fire ఏ assay, చిన్నది కూడా atomic వేస్ట్ absorption పోకుండా. spectroscopy, or mass spectroscopy. అదిగో The చూడండి, refined gold can be దాంట్లో further పెట్టి అచ్చు processed పెట్టి into various దాంట్లో forms పెడతారు. depending on its intended use. చూసారా ఆ It may be బంగారం? shaped into bars, coins, jewelry, or used in other ఈరోజు industrial applications. మనమందరము కూడా Adhering to environmental regulations and దాన్ని guidelines is చాలా crucial in cyanidation వేరు చేస్తారు, processes, చాలా since the దాన్ని chemical పరిశోధన carries చేస్తారు. grave environmental risks if దాంట్లో not properly కల్తీ managed. లేకుండా చూస్తారు. Quality control procedures ensure compliance with environmental regulations and guidelines, preventing the release of excessive cyanide or other contaminants into the చూసారా నా ప్రియమైన environment. బిడ్డలారా, Effective ఆలోచించేయండి. effluent treatment and waste management processes help minimize the environmental impact of the cyanidation operation. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ గోల్డ్ తయారవడానికి ఎంత ప్రయాసం ఉంది చూసారా మీరు పిల్లరా? ఎక్కడి నుంచో వస్తుంది అనుకుంటున్నారు కదా, కొట్లో అమ్ముతున్నారులే కదా, ఎవరు బట్టతలైన అంటాడు కదా, డబ్బులు ఊరికే చెప్పరేందండి, డబ్బులు ఊరికే రావు అంటాడు కదా, డబ్బులు ఊరికే రావు, ఇది బంగారం ఊరికే రాదు. ఎన్నో శ్రమల గుండా, ఎన్నో బాధల గుండా, ఎంతో నలకొట్టబడిందో, ఎంత వేరు చేయబడిందో, ఎంత కాల్చబడిందో, అలాగా ఈ బంగారం నిజముగా నా ప్రియ ఒరిజినల్ బంగారం బయటికి వస్తుంది. నా ప్రియ ఎక్కడి నుంచి? మట్టిలో నుండే కదా. అలాగే నా ప్రియమైన బిడ్డలు ఆలోచన చేస్తూ ఉంటే మనకు కూడా మానవునికి వచ్చే శ్రమలు 3 రకాలు. బాగా అర్థం చేసుకుందాం. మానవునికి వచ్చే రకాలు ఎన్ని రకాలు? 3 రకాల శ్రమలు. ఒకటి శారీరక శ్రమలు, రెండోది మానసిక శ్రమలు, మూడోది ఆధ్యాత్మికమైన శ్రమలు. ఇక్కడ మనం చూస్తే మానవునికి వచ్చే శ్రమల్లో మనం చూస్తే శారీరక శ్రమల్లో ఒకటి, ఎవడు భరిస్తాడు ఈ శ్రమలు? మనిషి లెగిస్తే ఈ మాటే కదా, లేచిన మొదలుకొని ఎవరు భరిస్తాడు ఈ బాధలు? అబద్ధాలు ఆడటం, ఈ శ్రమలను బట్టి అబద్ధాలు ఆడతారు, ఈ శ్రమలను బట్టి తప్పుడు పనులు చేస్తారు, ఈ శ్రమలను బట్టి నా పిల్లలు భయపడి జీవితాన్ని చాలామంది పాడు చేసుకుంటారు. ఇంకెటు పాడైపోయిందిగా, ఇంకెటు నా జీవితం అయిపోయిందిగా, నలిగిపోయిందిగా నా జీవితం, చేజారిపోయిందిగా నా జీవితం, నేను అనుకోకుండా ఇలా అయిపోయింది కాబట్టి ఇంకెందుకు ఈ రోత జీవితం, ఇంక అదే బతుకుతాం, ఇంక అట్లాగే జీవిద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, చూడండి నా ప్రియమైన బిడ్డలారా, చూడండి నా ప్రియమైన బిడ్డలారా, ఆలోచన చేస్తూ ఉంటే అక్కడ నా ప్రియమైన బిడ్డలారా, ఈ సామెతల గ్రంథం 24:10
శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా, ఏమందంటండి? శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా. ప్రియ సహోదరి సహోదరుడు వినండి, శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా నీవు చేతగాని వాడివి, చేతగాని దానివి. భౌతికాలమైన శ్రమలు, కొద్ది కాలపు శ్రమలను బట్టి నువ్వు కృంగిపోతున్నావు అంటే నువ్వు చేతగాని దానివి, చేతకాని వాడివి. గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు నా పిల్లల రోగాలు వస్తాయి. చాలా ప్రసంగం త్వరగా ముగిస్తున్నాను. పిల్లలు ఆలోచించేయండి, కొన్నిసార్లు రోగాలు కూడా వస్తాయి. చూసారా పాపం చిన్న పాపకి ఎలా ఉందో? ఏమంటే నా ప్రియమైన పిల్లలు చూసారా? కనపడుతున్న పిక్చర్ మీకు కనిపిస్తుందా? ఎన్ని ఒంటి నిండా కూడా పాపం అచ్చులుగా చాలా, అసలు చూస్తానికే చాలా భయంకరంగా ఉంది పిల్లల. కొన్నిసార్లు రోగాలు వస్తూ ఉంటాయి, అనేకమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. నా ప్రియమైన పిల్లరా, ఏబుని గురించిందా చెప్పా? ఏబు కూడా ఎన్నో శ్రమలు వచ్చినాయి, కుక్కలు వచ్చి నాకే ఏబు దగ్గరికి కూడా. అలాంటి పరిస్థితుల్లో, శ్రమల్లో కూడా దేవుని విడిచిపెట్టాడా? దేవుని మర్చిపోయాడా? లేదు. నా ప్రియమైన పిల్లలు ఆలోచించేయండి. ఇంకొక విధంగా చెప్పనా, కొన్నిసార్లు పాపం వల్ల కూడా శ్రమలు వస్తాయి. ఎన్నిసార్లు అంట? కొన్నిసార్లు పాపం వల్ల కూడా వస్తాయి. ఎలాగనగా పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. పాపం వల్ల కూడా కొన్ని శ్రమలు వస్తాయి. కొన్ని పర్యాలు నా ప్రియమైన బిళ్ళరు మనమే కొన్ని తెచ్చుకుంటాం శ్రమలు, లేదంటారా? ఈరోజు నా ప్రియమైన బిళ్ళరు లేదంటారా? పాపం వల్ల ఈరోజు శ్రమలు చాలామంది కొని తెచ్చుకుంటున్నారు. నయమాను దగ్గర చాలామంది సైనికులు ఉన్నారు. నయమానికి ఒక రోగం వచ్చింది, కుష్టి రోగం వచ్చింది. నా ప్రియమైన బిళ్ళరు, కుష్టి రోగం వస్తే బాగుపడ్డాడు. ఎలీషా దగ్గరికి వెళ్ళి 7 సార్లు యోర్దాను నదిలో మునిగాడు. కానుక తీసుకెళ్ళి దైవజనుడికి ఇస్తా ఉంటే పక్కన ఉన్నాడుగా ఒక ఆయన, గెహజీ అనే కుర్రోడు ఉంటే, ఈయనేమన్నాడు? ఎట్టొచ్చి అటు వెళ్ళి బాబు, నాకు దేవుడు తీసుకోవద్దన్నాడు, వెళ్ళిపోమన్నాడు. పక్కన మా పాస్టర్ గారికి పిచ్చి ఎక్కినట్టుంది పాప. ఆయన డబ్బులు అంత ఎత్తుంటే, కట్ల బట్టలు ఎత్తుంటే, అన్ని ఎత్తుంటే వద్దంటాడు. ఏంది పిచ్చి ఆయనలాగా ఉన్నాడు. వెళ్ళి దారిలో పరుగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యా మా దైవజనుడు మీ ముందు సిగ్గుపడ్డాడు, మొహమాట పడ్డాడు, ఏదో బాధతో ఉన్నాడు కనుక అవన్నీ తీసుకొచ్చేయమన్నాడు. ఏమన్నాడు? అన్నీ తీసుకొచ్చేయండి అన్నాడానికి పాప ఆయన నువ్వు అనుకున్న దానికని రెట్టింపేస్తానని మొత్తం కట్టలు కట్టి పంపించి ఇంట్లో పెట్టించాడు. ఆలోచించాను, ఒక మాట చెప్పి జాగ్రత్తగా ఆలోచించండి. ఏమైనా సుఖం ఉందా గెహజీకి? ఏమైనా ఆనందం ఉందా గెహజీకి? ఏమైనా సంతోషం ఉందా గెహజీకి? లేదు. ఎందుకు లేదు? తరతరాలు నయమానుకు కలిగిన కుష్టి ఈరోజు నీకును నీ పిల్లలకు అందరికి కూడా కలుగునుగా కానీ దైవజనుడు గెహజీతో అన్నాడు. తరము అంటే ఎన్ని సంవత్సరాలు? తరము అంటే ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. తరతరాలు అంటే ఏమండి నా ప్రియులరా? 100 ఏళ్ళన్నా 100 అన్నా తరము అన్నా ఒకటే. ఒక తరం పోయిందంటారు. పిల్లలు ఆలోచించండి. కనుక ఆలోచన చేస్తే ఇప్పుడు నయమానుకు కలిగిన కుష్టి గెహజీకి ఒక తరమే కాదు, తరతరాలు కూడా కలిగిందంటే ఒక చిన్న పాపమే, ఒక చిన్న తప్పే పిల్లలకి శాపం తీసుకొచ్చి పడింది. ఈరోజు వాక్యం ఉన్న పిల్లలరా వినండి, నా మాట గ్రహించండి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చిన్న అబద్ధమే కదా, చిన్న తప్పే కదా, చిన్నదే కదా, భర్తకు తెలియకుండా, భార్య తెలియకుండా అక్కడెక్కడ ఏదైనా చేయొచ్చులే, ఎలా అయినా చూస్తూ అనుకుంటున్నాం మనం. మనతో పాదు సుమా, మనతో పాదది. తల్లిదండ్రుల పాపము పిల్లలకు 7 తరాలు ఉండిద్దంట. ఎన్ని తరాలు ఉండిద్ది? 7 తరాలు ఉండిద్ది. గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటాం మన సుఖం మనం చూసుకుంటున్నాం, మన ఆనందం. ఏమండి 2 నిమిషాలు 10 నిమిషాల ఆనందం, శరీర సుఖం కోసం, శరీర ఆనందం కోసం ఈరోజు మనిషి ఆరాటపడుతున్నాడు. కానీ తరతరాలు నీ వలన నీ పిల్లలు శాపానికి గురవుతున్నారు. తెలుసా? నీ పిల్లలు మనం చేసే చిన్న తప్పుల వల్ల, మనం చిన్న పొరపాట్ల వల్ల తరతరాలు పిల్లలు కూడా ఏమనిపిస్తున్నారంటండి? శాపం అనిపిస్తున్నారు. అందుకనే ఈ క్షయవ్యాధి, అందుకనే ఈ హెచ్ఐవి వ్యాధులు, అందుకనే జీవితంలో ఈరోజు నెమ్మది సమాధానం లేదు. ఒక పక్కేమో చూడండి ఎంత అద్భుతంగా ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు,
మరొక పక్క చూడండి గొడవ. సమాధానం ఉందా? మొదట్లోనేమో ఉంది, తర్వాత ఏమైపోతుందో ప్రియదేని బిళ్ళరా? పిల్లలు ఆలోచించేయండి, నా ప్రియదేని బిళ్ళలు ఆలోచించేయండి. స్మరణ అనగా బోలము. ఈ బోలములో నుండి ఏముంది నా ప్రియదేని బిళ్ళరా? చేదు ఉంది నా ప్రియదేని బిళ్ళరా. చూడండి, ఆలోచించేయండి, ముగిస్తున్నాను. స్మరణలో ఉన్న సంగపు దూతకి ఇలాగు రాయము: మొదటి వాడును కడపటి వాడును మృతున్నై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా. ఏమన్నాడు నా ప్రియదేని బిళ్ళరా? మృతున్నై, ఆపమ్మ, మృతున్నై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా అని అంటున్నాడు. మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు మాట్లాడుతున్నాడు నా ప్రియదేని బిళ్ళరా. స్మరణ సంఘంతో మాట్లాడుతున్న మాట చూడండి. కడపటి వాడునై ఉండి మృతున్నై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా. మన దేవుడు ఎవరు? మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడని సవాలు విసిరిన దేవుడు నా ప్రియదేని బిళ్ళరా. మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు ఈ లోకంలో చరిత్రలో ఎక్కడ లేడు. ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు. నేను ప్రకటిస్తున్నా, నేను సేవిస్తున్నా, మీరు ఆరాధిస్తున్నా ఆ సజీవుడైన దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. గట్టి చెప్పలేదు ప్రధాన హల్లెలూయా. కనుక నా ప్రియదేని బిళ్ళరా, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు. ఈరోజు ఎన్నో శ్రమలు గుండా వెళుతున్నావా? ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా వెళుతున్నట్లయితే నా ప్రభు నీకు ఒక అభయం ఇస్తున్నాడు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తద్దరిల్లను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధానమైన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు. మారు చదువుకుందాం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొని యూదులము కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దోషం నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్టు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకంగా ఉండు. మరణము వరకు నమ్మకంగా ఉంటే నా ప్రియదేని బిళ్ళరా, దేవుడు ఏమిస్తాడో తెలుసా? 10 అంటే పరీక్ష సంఖ్య. నమ్మకంగా ఉంటే నా ప్రియదేని బిళ్ళరా ఏమిస్తాడో తెలుసా? జీవ కిరీటం. చూసారా కిరీటం ఎంత బాగుందో? నా ప్రియులు ఆలోచించండి. ఆలోచన చేస్తూ ఉంటే నా ప్రియదేని బిళ్ళరా 5 కిరీటాలు దేవుడిస్తాడు. అక్కడ 4 స్క్రీన్లో పెట్టాను. 5 కిరీటాలు నా ప్రియదేని బిళ్ళరా దేవుడిస్తాడు. ఏ కిరీటాలు తెలుసా? అక్షయ కిరీటం. రెండోది నా ప్రియదేని బిళ్ళరా నీతి కిరీటం. మూడోది అతిశయ కిరీటం. నాలుగోది మహిమ కిరీటం. ఐదోది నా ప్రియులరా జీవ కిరీటాన్ని దేవుడు మనకు బహుమానంగా ఇస్తాడు. నమ్మకంగా ఉంటే. ఎంతమంది కావాలి కిరీటాలు? ఎంతమంది కావాలి? నమ్మకస్తులకు మెండైన దీవెనలు ఉంటాయి. ఈరోజు నువ్వు నమ్మకంగా ఉంటే దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో, దేవుని ఇంటిలో, దేవుని కుటుంబంలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నీకు మెండైన దీవెనలు ఇస్తాడు. దేవుడే మాట్లాడుతున్నాడు. 10 దినములు నీకు శ్రమ కలుగును. నువ్వు నమ్మకంగా శ్రమను చూసి కృంగిపోవద్దు. స్మరణా సంగమా, స్మరణా సంగమా, శ్రమలను బట్టి నువ్వు కృంగిపోవద్దు. నేను నీకు తోడై ఉన్నాను. శ్రమ దినమున నువ్వు కృంగినడలా నువ్వు చేతగాని దానివి, చేతగాని వాడివి. నువ్వు కృంగిపోవద్దు. నమ్మకంగా ఉండు. జీవ కిరీటాన్ని నేను నీకు ఇస్తాను. అక్షయ కిరీటాన్ని ఇస్తా, నీతి కిరీటం ఇస్తా, మహిమ కిరీటాన్ని ఇస్తా, ఎంతో గొప్ప విలువైన బహుమానం నేను నీకు ఇస్తాను అన్నాడు నా ప్రియదేని బిడ్డరా. సంఘములు ఏ తప్పు లేకుండా ఉన్న సంఘము స్మరణ సంఘము. పిల్లలు ఆలోచించేయండి. స్మరణ సంఘము చూస్తున్నారు మీరు, ఇమేజెస్ చూడండి. ఫోటో. ఏ తప్పు లేని, ఏ లోపము లేని సంఘము స్మరణ సంఘము. ఈరోజు ఈ సంఘము, మన సంఘము, దేవుడు తన స్వరక్తి ఇచ్చి వెలబెట్టుకున్న ఈ సంఘములో కూడా అలాగ జీవించటానికి మనం ప్రయాసపడాలి. లోపము లేకుండా, లోటు లేకుండా, కొరత లేకుండా సమృద్ధి కలిగిన సంఘముగా, ఆత్మ సంబంధమైన మందిరంగా మన సంఘాలు ఉండాలంటే మీరు ఒక అడుగు ముందుకు వేయాలి, ప్రయాసపడాలి నా ప్రియదేని బిడ్డలారా. మనమే అనుకుంటాం చాలామంది బాగాలేదంటే అక్కడ ప్రార్థన చేస్తారండి. ఆయన ప్రార్థన చేసాడంటే ఇక్కడ చేయరా? మందిరాలు కాదా? గుళ్ళు కాదా? వాక్యం లేదా? ఆయన ప్రార్థన చేసాడు చేస్తాడు. మన సంఘం ఏమవుతుంది? మన మందిరాలు ఏమైపోతున్నాయి?
ఇంత ఆత్మ ప్రేరణతో కట్టబడిన ఈ మందిరాలు లేవులేవా? అక్కడికి ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుని ఇక్కడ తీసుకొచ్చి పండేయండి, ప్రార్థన చేద్దాం, కలిసి ప్రార్థన చేద్దాం, ఉపవాసం ఉందాం. ఈరోజు కాకపోతే రేపైనా ప్రార్థన చేద్దాం. ఒకరోజు దెయ్యం బట్టిన ఒక ఆయన చెప్పాడండి, నాకు ఫోన్ చేశారండి, అన్నా నువ్వు ఖచ్చితంగా రావాలన్నా, రాత్రి నిద్ర లేకుండా చేసాడు అన్నా అంటున్నాడు. ఒరే బాబు, పొద్దున్నే ఫోన్ కాన్ఫరెన్స్ అండి, చూసుకున్నాను, వాక్యం చెప్పి టర్రమని ఫోన్ వచ్చింది. ఈ లోపల ఫోన్ వచ్చి ఏడుతున్నాడు, అన్నా రాత్రి నుంచి మా ఆయన నిద్ర పట్టలేదన్నా, అడు తూగుతున్నాడు, ఇడు తూగుతున్నాడు, నుప్పుల్లోకి వెళ్తున్నాడు, అగ్గి పొట్టెలు ఎత్తున్నాడు, ఇల్లు తగలు పెడతాడు, నేను భయం వేస్తున్నానా అంటున్నాడు. ఒరే నాయన ఎక్కడున్నారా బాబా అంటే, పలానా చోట ఉన్నామని చెప్పారు. స్నానం చేసి వెంటనే రెడీ అయి, నా ప్రియదేని బిడ్డరా, నేను కూడా మనిషినేనండి, దెయ్యం అంటే నాకు భయమే, దెయ్యం అంటే నాకు కూడా, కానీ నా పని అది కాదుగా, దేవుని పనిగా. బాగాలేదంటే నేను పరిగెత్తాలి, ఎవరి కోసమైనా ప్రార్థన చేయాలి, ఎవరి కోసమైనా పరిగెత్తాలి. ఆ వ్యక్తి నా ప్రియదేని బిడ్డరా పొలిమేర దెయ్యం పెట్టింది. ఆ వ్యక్తికి పొలిమేర దెయ్యం పోవటం కష్టం అండి, పొలిమేర దెయ్యం పోవటం అంటే కష్టం. నా ప్రియదేని బిడ్డరా ఆలోచన చేస్తూ ఉంటే, వెళ్ళి ప్రార్థన చేస్తే నన్ను చూస్తున్నాడు, అటు వెళ్తున్నాడు, తీసుకొచ్చారుగా, పిలుచుకొచ్చారుగా, ఫోన్ చేశారా లేకపోతే ఆయనే వచ్చాడా అన్నాడు. ఆయన నన్ను ఒరే ఎట్టా కొట్టొచ్చినారు ఇటారా అన్న, తీసుకొచ్చి నా ప్రియులరా జుట్టు పట్టుకొని ప్రార్థన చేసి డ్యాన్స్ చేయించానండి. మీకు ఆ దృశ్యాలు వీడియో తీయలేదు కానండి. నా ప్రియదేని మీరు ఆలోచన చేస్తూ ఉంటే, మాటింట్లో ప్రార్థన చేస్తుంటే మోకాళ్ళ మీద వేసి నుంచోబెట్టి, మోకాళ్ళ మీద వేయించి ప్రార్థన చేస్తూ మాట పటేసి అంపల చెల్లిమని కొట్టి పోతావా దెయ్యమా పో అంటా ఉంటే, వేసి రక్తమే చేయమని ప్రార్థన చేస్తా, బైబిల్ పెట్టి ప్రార్థన చేస్తుండే. నా ప్రియుల ఆలోచన చేస్తా ఉంటే చాలాసేపు ప్రార్థన చేయగా పొలిమేర దిగి 4-5 రోజులు పట్టింది. ఎక్కడికి వెళ్ళినా పోలా, ఎక్కడికి వెళ్ళినా వదల్లా, ఎక్కడికి వెళ్ళినా పోలా. నూతిలో దూగుతున్నాడు, నువ్వు పెలిగెత్తున్నాడు, అక్కడ చేస్తున్నాడు, ఎక్కడ చేస్తున్నాడు, మాసివేమో ఇట్ట చేతి ఎత్తేస్తున్నాడు, ఏదో సినిమాలలాగా డబలకాడ మంచి ఎత్తేసినట్టు ఎత్తేస్తున్నాడు. ఇక నా ప్రియులు ఆలోచించేయండి, నిజంగా చెప్తున్నాను, ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయగా దేవుడు బాగుపడ్డాడండి, దేవుడు బాగు చేశాడు, దేవుడు స్వస్థతనిచ్చాడు. నా ప్రియదేని బిడ్డలారా ఆలోచించేయండి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆ వ్యక్తి ఇప్పుడు కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నా ప్రియదేని బిడ్డలారా, కానీ కృతజ్ఞత లేదు, మందిరానికి రావట్లా. ఆ రోజేం వస్తూ ఉన్నారు, ఈరోజు రావట్లా. 10 మంది కుష్టి రోగుల్లో ఒకడు మాత్రమే దేవుని దగ్గరికి వచ్చి దేవానికి వందనాలని థ్యాంక్స్ అని చెప్పాడు. 9 మంది ఏమో పరారు, అట్లాంటి జాబితాలో ఉన్నాడేమో, మళ్ళీ పట్టిందేమో నాకు తెలీదు. ఆలోచన చేయండి. కనుక నా ప్రియులరా, ఈరోజు వాక్యం ఉంటున్న వారు జాగ్రత్తగా ఆలోచించండి. సంఘములో కూడా దేవుడి కార్యాలు చేస్తాడు. మనం కూడా పట్టుదల కలిగి సంఘములో పరిచర్య చేయాలి, బలంగా ప్రార్థన చేయాలి. ఒక తీర్మానం తీసుకున్నామంటే, మన సహోదరులు కానీ ఎవరైనా బలహీనులుగా, ఎవరైనా రోగులుగా ఉంటే వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అమ్మ నేను రాను, ఇంట్లో పనులు ఉన్నాయి. నీకేముంటాయి పనులన్నీ? ఇంకెవరికి ఉండవు ఇంట్లో, నీకేముంటాయి పనులు ఇంట్లో, ఎవరికి ఉండవు. ఇంకా ఎంత విడ్డూరం అండి, ఎంత బాధ వేసిందండి. అదే సమస్య నీకు వచ్చాక, అదే సమస్య నాకు వచ్చాక, నీ సమస్య వచ్చినప్పుడేమో అందరు రావాలా, వాళ్ళ సమస్య వచ్చినప్పుడేమో నువ్వు మాత్రం మాసం వండాలి. మా ఆయనకి వండు, ఎన్నాళ్ళు వండుతా, చేపల కూర ఉండరా యశ్ బాబు. ఏమండి నా ప్రియులరా, భారం ఉండాలండి. సంఘంలో ఏముండాలి? భారం, బాధ్యత, నర్రాలు బిగించాలి, రోషంగా నిలబడాలి, దేవుని కోసం నిలబడాలి. శ్రమ అయినా, ఏదైనా శోధనైనా, ఇబ్బంది అయినా, దేవుని సంఘంలో దేవుడు తన స్వరక్తి ఇచ్చి వెలబెట్టుకున్న ఈ సంఘంలో దేవుడు మనల్ని వెలబెట్టి రక్షించుకుంది. ఎందుకంటే నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు. ఆ నమ్మకాన్ని మొమ్ము చేయకూడదు. నువ్వు ఆ నమ్మకాన్ని మొమ్ము చేయకూడదు. నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి, నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, నువ్వు ప్రార్థన చేస్తే ఆశ్చర్యకాలు జరుగుతాయి. స్మరణ సంఘము మచ్చలేని సంఘము, లోపం లేని సంఘముగా ఉంది. అలాగ సంఘం ఉండాలంటే నా ఒక్కడి వల్ల కాదు, మీ అందరి ప్రార్థన అవసరం. సంఘం కొరకు ప్రార్థన చేయాలి, సంఘం కోసం ప్రయాసపడాలి, సంఘం కోసం, సంఘం ఆత్మీయ ఎదుగుదల కొరకు మీరందరూ ప్రయాసపడితే నా ప్రియదేని బిడ్డారా, సంఘము ఇలా ఉండదు. ఇప్పుడు ఎలా ఉండదు సంఘము? బహుగా విస్తారమైన జనాన్ని దేవుడు తీసుకొస్తాడు, విస్తారమైన ప్రజలను దేవుడు నడిపిస్తాడు. నువ్వు ప్రయాసపడితేనేగా, నువ్వు కష్టపడితేనేగా.
నువ్వు కష్టపడి ప్రార్థన చేస్తేనే కదా మన ప్రార్థన రేకులు కూడా దాటల్లా, మన ప్రార్థన ఇంట్లో కూడా ఉంటల్లా. నువ్వు ప్రార్థన చేయి, మాకు దండం పెడతారు అన్నాడు. ఏమండి చేయాలి? భారంతో, కన్నీటితో, విశ్వాసంతో, ఉపవాసంతో ప్రార్థన చేయి. సంఘం ఎంత అభివృద్ధి అవుతుందండి. నా ఒక్కడి వల్ల ఏమైందండి? కలిసి ప్రార్థన చేద్దాం, కలిసి కార్యక్రమాల్లో పాల్గొందాం, కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం, కలిసి దేవుణ్ణి మనమందరం స్తుతిద్దాం, ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిద్దాం. స్మరణ సంఘం వలె ఒక మంచి సంఘంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. వాక్యానికి విధేయులై ఉందాం. ప్రియదేవుని బిడ్డలారా, ఉందామంటారా వద్దంటారా? స్మరణ సంఘం వలె మన సంఘం కూడా మంచిగా ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు? చేతులు ఎత్తారా? పరిశుద్ధమైన చేతులు ఎత్తలేకపోతుంది. మా ఊరి ఊరు కాదుగా, మీ ఊరి ఊరు కాదులే అమ్మా. ఏది ఈస్ట్ గోదావరా? ఏందది? ఈస్ట్ గోదావరా? ఏలూరు కాదమ్మా, ఇంకోటి ఏదో ఉంది. విజయవాడ మాకు తెలుసు అమ్మా, ఏదో ఉంది, జిల్లా పేరు ఏదో ఉంది. సరే ఏదో ఒకటిలే, మా ఊరు కాదులే, ఏరే ఊర్లే. చేతులు ఎత్తండి ఒకసారి. సంఘం బాగుండాలి, అభివృద్ధి చెందాలన్న ఒకసారి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడి మాటల ద్వారా దేవుడు మనల్ని దర్శించినట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దర్శించినట్లయితే దేవా, నాతో మాట్లాడేవు ప్రభా. ఈ ఉదయ కాలము ప్రభా, స్మరణ సంఘము ఒక ఆత్మ సంబంధమైన మందిరంగా ఉంది, ఏ లోపము లేని సంఘముగా ఉంది ప్రభా. మా సంఘాన్ని కూడా అలా బ్లెస్ చేయండి ప్రభా. చిన్న చిన్న శ్రమలకు, చిన్న చిన్న వాటికి లోబడక, ఆత్మీయత జీవితాన్ని పాడు చేసుకోక, ఆత్మీయమైన మార్గంలో నడిపించండి ప్రభా. అని ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారు, మీ కుడి హస్తాలు పైకి చూపించండి. ప్రార్థన చేస్తున్నాను. దయగల తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయ కాలము మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలన్నీ మా హృదయంలో ఫలింపచేయండి. నమ్మకమైన సంఘముగా 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండమంటున్నావు అయ్యా. జీవ కిరీటము బహుమానముగా మాకు ఇస్తానంటున్నావు ప్రభా. నమ్మకమైన వారుగా యథార్థమైన జీవితాన్ని మాకు ఇవ్వండి ప్రభా. విన్న వారందరి జీవితాలు నీ వాక్యము ముద్రింపచేయండి. మైక్ వెంతరం ద్వారా వింటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. లైవ్ వీక్షిస్తున్న వారిని కూడా దర్శించమని ప్రార్థన చేస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్.